మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి చివరి వరకు మనం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం వెనుకలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, లోకమంతటిని ప్రేమించి ఈ లోక రక్షణార్థమై దేవుడి వై ఉండి కూడా మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని చెబుతున్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికై మానవ దేహంలో వచ్చి మీ రక్తాన్ని అందరి కొరకు చెందించి మరణించి సమాధిని గెలిచి సజీవుడు తిరిగి లేచిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో ఈ నూతన వత్సరంలో ఇచ్చిన రెండవ ఈ పునరుత్థాన దినాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయన మరి ఈ దినం మాతో పాటు ఉండడానికి మా ప్రియ బిడ్డలు ఆయన మరి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ఆయన అలాగే చెన్నై, ఇంకా మరి కడప, ఇంకా మొదలగు చోట్ల ఉండేటువంటి మా బిడ్డలందరినీ ఏలూరు రాష్ట్రం మా మధ్యకు మీరు చేర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఆయన మరి గత వారం ప్రారంభించిన ఈ లేఖన భాగం మరి ఈ దినాన కొనసాగించి మీ చిత్తమైతే ముగించాలని ఆశపడుతున్నాం. ఈ వచనాల్లో నా కోసం మా కోసం దాచిపెట్టిన ఆత్మ సంబంధమైన మర్మాలను మాకు బయలుపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచాల్సిందిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆయన దీనిని నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ చేతికి పనిముట్టుగా వాడుకోండి, ఖాళీ చేసి మీ మాటలు నింపండి. ఇంకెవరిని వస్తుంటే త్వరపెట్టి తోడుకుండండి. చేర్చబడిన వారందరి కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే సునామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మందిరంలో ఉన్నవారే కాక ఆయన ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎవరికి మాటలు చేరుతున్నాయో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని ప్రేమించిన ఆయన వారి మనోనేత్రాలను తెరిచి నీ జీవవాక్కులు వారి హృదయంలోకి పోలాగా సహాయం చేయండి. జీవము గల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదని మీరు చెప్పిన రీతిని నాయన, అది ఒకసారి వారి హృదయాల్లో పడితే ఎప్పుడో ఒకప్పుడు అది ఫలించి తీరుతుంది. కాబట్టి నాయన ఆ రీతిగా వారి మనోనేత్రాలను తెరవమని అడుగుతూ ఉన్నాను. నీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైనా యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మారు మనసుకు తగిన ఫలములు. మనం ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఫలించని ప్రతి తీగే నరకబడి అగ్నిలోది కాల్చబడుతుందని లేఖనం చెబుతుంది కదా. కాబట్టి ఆత్మీయంగా మనం ఫలించాలి, దేవుని బలమైన కోరికదే. ఫలములు లేని వాడనయ్యా అనే పాట పాడతాను. నా దగ్గర ఉందిలేండి, నా బుక్లో రాసుకున్నాను. ఫలములు లేని వాడనయ్యా,
ఫలములు లేని వాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. దినదినము నన్ను ఎదిగింపచేసి ఫలింపచేయుమయ్యా, నీలో నన్ను కాయుమయ్యా. దినదినము నన్ను ఎదిగింపచేసి ఫలింపచేయుమయ్యా, నీలో నన్ను కాయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. శ్రేష్టమైన ఫలములను కోరి నన్ను నాటితివయ్యా, శ్రేష్టమైన ఫలములను కోరి నన్ను నాటితివయ్యా. ఆరు ద్రాక్ష ఫలాలతో నిన్ను దుఃఖపరచితినయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఆరు ద్రాక్ష ఫలాలతో నిన్ను దుఃఖపరచితినయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపకపోతినయ్యా, మారు మనసుకు తగిన ఫలములు ఫలింపకపోతినయ్యా. సరిచేసి నన్ను అంటు కట్టి ఫలింపచేయుమయ్యా, నీలో ఫలింపచేయుమయ్యా. సరిచేసి నన్ను అంటు కట్టి ఫలింపచేయుమయ్యా, నీలో ఫలింపచేయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. నీలో నిలువక నీకు వేరై జీవించుచుంటినయ్యా, నీలో నిలువక నీకు వేరై జీవించుచుంటినయ్యా. కరుణించి నన్ను నీలో నిలిపి స్థిరపరచి కాయుమయ్యా, నన్ను స్థిరపరచి కాయుమయ్యా. కరుణించి నన్ను నీలో నిలిపి స్థిరపరచి కాయుమయ్యా, నన్ను స్థిరపరచి కాయుమయ్యా. ఫలములు లేని
వాడనయ్యా ఫలింపచేయుము యేసయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై నన్ను సృష్టించితివయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై నన్ను సృష్టించితివయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై జీవింపచేయుమయ్యా. నీలో జీవింపచేయుమయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై జీవింపచేయుమయ్యా. నీలో జీవింపచేయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా ఫలింపచేయుము యేసయ్యా. ఆటంకపరిచే శరీర క్రియలనే నా నుండి తొలగించుమయ్యా. ఆటంకపరిచే శరీర క్రియలనే నా నుండి తొలగించుమయ్యా. ఆత్మ ఫలములతో నింపి నన్ను పరిపూర్ణుని చేయుమయ్యా. ప్రభువా పరిపూర్ణుని చేయుమయ్యా. ఆత్మ ఫలములతో నింపి నన్ను పరిపూర్ణుని చేయుమయ్యా. ప్రభువా పరిపూర్ణుని చేయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా ఫలింపచేయుము యేసయ్యా. ఫలములు లేని వాడనయ్యా ఫలింపచేయుము యేసయ్యా. దినదినము నన్ను ఎదిగింపజేసి ఫలింపచేయుమయ్యా. నీలో నన్ను కాయుమయ్యా. దినదినము నన్ను ఎదిగింపజేసి ఫలింపచేయుమయ్యా. నీలో నన్ను కాయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా ఫలింపచేయుము యేసయ్యా. Praise the Lord, praise the Lord. కొత్త సంవత్సరంలో 2వ పునరుత్థాన దినానికి వచ్చేసాం. నిన్న మొన్నే మనకి కొత్త సంవత్సరం అయినట్టుంది. దానికోసం కనిపెట్టాము వచ్చేసేప్పుడు పరిగెత్తుకుపోతుంది. అది అప్పుడు 11 రోజులు అందువే కదా. చాలా వేగంగా కాలం గడుస్తుంది. మరి అంతే వేగంగా మనం నాటిన విత్తులు మొలకెత్తి ఎదుగుతున్నాయా? అదే కదా ఈ పాట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా యోహాను భక్తుడు బాప్తీసం ఇచ్చే సమయంలో అనేకులు బాప్తీసం కోసం వచ్చినప్పుడు వారితో చెప్పిన మాట, బాప్తీసం తీసుకోవడం అనేది ముఖ్యం కాదు. మారు మనసు పొంది
పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకుంటున్నావు కాబట్టి ఆ తదుపరి ఫలాలు మారు మనసుకు తగినవిగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి మన ప్రియ సహోదరుడు లేదా సహోదరి ఈ రకంగా ప్రభుని అర్థిస్తున్నాడు. ఫలము లేకుండా అయిపోతుంది నాయన, ఈ లోక ప్రభావము, ఈ లోక మర్యాద నా మీద ప్రభావాన్ని చూపిస్తుంది, నన్ను పట్టి లాగుతోంది. కాబట్టి నీలో నిలిపి, నీలో నన్ను అంటుకొట్టుకొని నన్ను ఎదిగించి ఫలింపు చేయమని ప్రభువుని వేడుకుంటున్నటువంటి పాట అది కదా. అయితే మనం ఎదిగి ఫలించాలి అంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రావాలి. ఆయన మార్గాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు కదా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, సమస్త జనులను పిలుస్తూ ఉన్నాడు ఆయన. సమస్త జనులు అంటే భూమి మీద ఉన్న దాదాపు 210 దేశాలు, కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి 180 దాకా, 183 వరకు కొంచెం పెద్ద దేశాలే ఉన్నాయి. ఆ తర్వాత ఉన్నాయి కొన్ని చిన్న దేశాలు. మొత్తం మీద 210 దేశాల్లో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి అందరికీ ఇస్తున్న ఆహ్వానం ఇది. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే 7 ఖండాలతో కూడుకున్నది, దాదాపు 800 కోట్ల జనాలతో ఉన్నటువంటిది. లోకానికి ఆయన ఇస్తున్నటువంటి పిలుపు, ప్రయాసపడి భారము మోస్తున్న 7 ఖండాలలో ఉన్న 800 కోట్ల మంది అని చెప్పేసి ఆయన ఇస్తున్న పిలుపు. అదే తప్ప మన దేశము కాదు, లేకపోతే ఇజ్రాయెల్ దేశము కూడా కాదు. దురదృష్టం, కొంతమంది దేశానికో దేవుడు, జాతికో దేవుడు, కులానికో దేవుడు అనుకుంటున్నారు. దేవుడు అనేవారు ఒక్కడే ఉంటాడు, ఈయన ప్రపంచమంతటికీ దేవుడై ఉంటాడు తప్ప ఒక్క దేశానికో, జాతికో, కులానికో, ఒక భాష మాట్లాడే వారికో కాదు. అందుకనే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. వేల భాషలున్నాయి, వేల జాతులున్నాయి కదా. అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ మొదటి ఆదాములో నుంచి వచ్చినటువంటి వారు. నోవహ కాలానికి వచ్చేసరికి ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 8 మంది మిగిలారు. ఆ తర్వాత ఆ 8 మందిలో నుంచి ఇప్పుడు 800 కోట్ల మంది ఇప్పుడు వచ్చారు. అందరికీ మూలం ఆయనే కదా. ఆయన పాపం చేసి, అందరినీ పాపం చేసి ఆయన వెళ్ళిపోయాడు. కడపటి ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు పాపం లేకుండా పుట్టినవాడే, పాపం లేకుండా జీవించిన వాడే, నాలో పాపం ఉన్నది అని చెప్పేసి ఎవరైనా స్థాపిస్తారా అని ఛాలెంజ్ చేసినటువంటి వాడు. ఇప్పుడు ఆయన ద్వారా మొదటి ఆదాము పాపం వల్ల వచ్చినటువంటి ఆ మరణ భయం ఏదుందో, నరకం ఏదుందో, దాని నుండి తప్పించడానికి కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసు ప్రభు ఇస్తున్న ఆహ్వానం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంట. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎలా? ఆయన విశ్రాంతిని ఇచ్చేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడు. మన విశ్రాంతిని మనమే పొందాలా, అది మనమే సంపాదించుకోవాలి. అందుకు అవసరమైనటువంటి మంచి మాట మనకి చెప్పడానికి ఆయన వచ్చాడు. సువార్త అంటే అర్థం ఏంటి? వార్త అంటే ఒక వార్త అంటే ఏదో ఒక విషయం తెలియపరచబడడం. అది ఎలాంటిదంటే మంచి వార్త. మంచి వార్త ఏంటి? ఈ భారం వస్తున్న వాళ్ళందరూ తమకు తాముగా ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు. అది అసలు వారికి భారంగానే లేకుండా అయిపోవచ్చు. ఆ రకంగా చేయడానికి ఆయన ఉపదేశిస్తాను రమ్మంటున్నాడు. కొత్త నిబంధనలో చెప్పినట్టుగా, కీర్తనలో చెప్పినట్టుగా
మీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెబుతాను. నీ భారాన్ని తగ్గించుకోవడానికి, ఈ భారాన్ని గెలవడానికి అని చెప్పి ఏమన్నాడు ఇక్కడ? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఈ భారాన్ని తగ్గించుకునేటువంటి ఉపదేశం నేను ఇస్తూ ఉన్నాను. ఆ ఉపదేశం నేను ఏ రీతిగా దీన మనసు గలవాడుగా ఉన్నానో, నేను ఏ రీతిగా సాత్వికుడుగా ఉన్నానో, ఆ రీతిగా మీరు కూడా దీన మనసు గలవారు కండి, సాత్వికులు కండి. మీకు ఏది భారంగా ఉండదు. భారం ఎందుకంటే మనంగా ఒక విషయాన్ని దాన్ని గుంజుకుంటూ ఉంటే అది తడిపోబడి అయిపోద్ది, భారం అయిపోద్ది. నాకు తలపోటుగా ఉంది అనుకుంటూ ఉంటే ఎక్కడలేంది వచ్చేస్తుంది. అదే ఆలోచనలో పడిపోతే మెల్లమెల్లగా భారం పెరిగిపోతుంది. అంటే ఇది మనం పెంచుకున్నటువంటి భారమే. సాత్వికం లేకపోవడాన్ని బట్టి అనేకమైనటువంటి సమస్యలు మనం తెచ్చిపెట్టుకుంటాం. సాత్వికం అంటే అర్థం ఏంటంటే నో కంప్లైంట్స్. ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయకుండా ఉండడమే సాత్వికం. ప్రతిదానికి మనకి ఫిర్యాదే. రోడ్డు వెంట మనం ప్రయాణం చేసామనుకోండి, రోడ్లన్నీ గతుకులే, గుంటలే, రాళ్ళు వేసిపోయే ఉన్నాయి. కానీ ఆ రోడ్డు మీదకి రావడం పాపం ఇదే పాట పాడతాం మనం. మాది అది ప్రభుత్వం పనులు కట్టించుకుంటారు కానీ రోడ్డు ఎవడు ఏడు వస్తాడు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ గతుకులే గొప్పులే అని ఏమన్నా సరుగుతాయి? నీ భారం కాకపోతే ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి ఉంది. ఇంక దాని గురించి నువ్వు అదే పదే అనుకోవడం దాన్ని నీకు భారం పెరుగుతుంది తప్ప అదేం బాగుపడద్దా? అదేం బాగుపడదు. వాళ్ళు ప్రతీది కూడా నేను ఇంజనీరింగ్ చేశాను, నాకు ఇంకా జాబ్ రాలేదు, వచ్చేద్దా అనుకుంటే అనుకున్నంత మాత్రాన్ని పరిగెత్తుకు వచ్చేస్తుందా? అమ్మో నన్ను తలుచుకుంటున్నారు ఎవరోనో అని వచ్చేద్దా? దానికి ఒక టైం ఉంది. ప్రభు చెప్పాడు ప్రతిదానికి ఒక సమయం ఉంది, తగిన కాలమని ఆయన చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన మీద భారం వేసేసి మనం మెలకుండా ఊరుకోవాలి. కానీ దాన్ని అనుకోవడం ద్వారా మన మానసిక పరిస్థితి డిస్టర్బ్ అయిపోద్ది. మంచిగా బిర్యానీ చేసుకున్నా తినలేము. ఇది పీకుతూ ఉంటుంది పట్టుకుని. దానివల్ల భారాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని ఆయన ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అంతే. నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మీరు దీన మనసుతో దేన్నైనా సాధించవచ్చు. దీన మనసును కలిగి ఓపికతో కనిపెడతా ఉంటే ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. నాటిన వెంటనే మొక్క ఫలాలు వచ్చేస్తాయా? నాటిన వెంటనే వచ్చేస్తాయి ఫలాలు. అది ఎదగాలి కదా, దానికి పూత పూసే టైం రావాలి కదా, ఆ తర్వాత పువ్వుల్లో కాయగా మారేటువంటి టైం రావాలి కదా. లేకుండా అది ఎలా ఫలం వచ్చేస్తుంది? పొయ్యి మీద పెట్టిన వెంటనే బిర్యానీ అయిపోద్దా? స్టవ్ వెలిగించినంత సులువు అయిపోవడానికి ఎంత కష్టపడాలి? ఇది లేకపోవడమే మనకి భారం. ఓపిక లేకపోతుంది, దీనికి శాంతవర్తనలు కాలేకపోతా ఉన్నాం, ఓపికతో కనిపెట్టలేకపోతున్నాం, చింత ఎక్కువైపోతుంది. పేతురు గారు చెప్పిన 1 పేతురు 5వ అధ్యాయము 6 నుంచి చెప్పినట్టుగా దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఓపికతో కనిపెట్టండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. లేదో ఏం జరుగుతుంది? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం వలె గల్లీ వెతుకుతున్నాడంట. వాడు సందు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. ఆడికి చిక్కిపోతాం. అంటే మనకు సాత్వికం లేకపోతే, దీన మనసు లేకపోతే సైతానికి దొరికిపోతాం. వాడికి దొరికిపోయిన తర్వాత ఇక మనం మన వశంలో ఉండవు.
దురాత్మ వశమైపోతే ఏంటి పరిస్థితి కదా. ఇదే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 21వ వచనం నుంచి అక్కడ ఒక సందర్భాన్ని ప్రభు మనకు చూపించాడు. అక్కడ కానాను స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టుందంట. తన కుమార్తెకి దెయ్యం పట్టుందంట. ఇది అటు ఇటుగా లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల్లో రాయబడింది. అలాగే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో చిన్న చిన్న మార్పులతో, అంటే ఈ 3 రాసింది ఒకరు కాదు కాబట్టి కొంచెం శైలిలో అవి కొంచెం తేడాలు ఉంటాయి, కానీ విషయం మాత్రం అదే. ఆమె కానాను స్త్రీ. ఆ అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది. అంటే దురాత్మ వశమైపోయింది. దురాత్మ వశమైపోయింది అండి. సాత్వికం లేకపోవడం, దీర్ఘశాంతం లేకపోవడం, ఒకే విషయాన్ని పట్టుకుని అలానే ఆలోచిస్తూ ఉండడం. ఆ తర్వాత ఒక రకమైన ట్రాన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తమ మీద తాము నియంత్రణను కోల్పోతారు. ఎక్కువగా మరి మెంటల్ హాస్పిటల్ పరిస్థితులు ఏంటి? ఒకే దాని గురించి అలా అని ఆలోచించి తినడం మానేసి, పడుకోవడం మానేసి, అది బలహీనతను ఇంకా పెంచేసుకుని ఆ తర్వాత ఇంకా హిస్టీరిక్గా మారిపోతారు. పిచ్చి కేకలేడు అని పిలితే ఇలా వచ్చేస్తారు. ఏం మాట్లాడినా కయ్యమని పడిపోయే పరిస్థితి. ఎవరు బాబోయ్ ఇలా అయిపోతున్నాడు నాయనో అంటే తిన్నగా అక్కడి నుంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి, అక్కడి నుంచి మెంటల్ హాస్పిటల్కి జరుగుతున్నాయన్నీ అలాగే ఉన్నాయి. ఒకే దాని గురించి నువ్వు మళ్ళీ ఆలోచించడం ద్వారా బలహీనతను పెంచుకుంటావే తప్ప దాన్ని నీ స్వాధీనంలోకి తెచ్చుకోలేవు. ఎందుకంటే నీ వశంలో లేదు. చెయ్యాల్సింది దేవుడు. అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద మనం ఆధారపడిపోవాలంతే. ఇక నా కంప్లైంట్స్, ఏ కంప్లైంట్ ఇంక చేయకూడదు. అలాగే దీర్ఘశాంతం వహించటం, ప్రభు ఇచ్చేంత వరకు ఓపికతో అలా కనిపెడుతూనే ఉండాలా. ఇక్కడ ఈవిడొచ్చి ప్రభువుని అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేశాను. అలా అరుస్తూనే ఉంది కానీ ఈయనేం పట్టించుకోలేదంట. చిన్న బదులు కూడా చెప్పలేదంట. మౌనంగా ఉండిపోయాడంట. అలా అని చెప్పేసి ఆవిడ ఊరుకుందా? ఇంకా ఆవిడకి ఆకలేస్తూనే ఉంది. శిష్యులు వచ్చి ప్రభువు చెప్పారట, ఆమె ఇంకా పాపం అలా అంటూనే ఉంది అని చెప్పేసి ఆమెను ఏదో చెప్పి పంపించేసేయి అని అంటున్నారు ఆయన. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు అన్నాడు ఆయన. అంటే తనను కొంచెం తక్కువ చేశాడు. కొంచెం అవమానకరంగా మాట్లాడినట్టే ఉంది. నేను నీకోసం రాలే, అదబా, నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల కోసం వచ్చే తప్ప కనానీయుల కోసం కాదు, అన్యుల కోసం కాదు అని చెప్పి కాస్త తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడాడు. ఇదంతా ఆమె ఓపికను పరీక్షించడానికే. అయినా సరే ఆమె పట్టు విడిచిపెట్టకుండా ఏమంటుంది ఆమె? ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మళ్ళీ అడిగింది. ఇలా అన్నాడు కదా అని తను వెళ్ళిపోలా. తన ఆ దీర్ఘశాంతం, దీన మనస్సు ఏదుందో దాన్ని విడిచిపెట్టుకోలే. ఎందుకంటే ఈయన తప్ప ఇంకెవ్వరూ నాకు సహాయం చేయలేరు అన్న తర్వాత అవతల నుంచి రియాక్షన్ ఎలా వచ్చినా సరే దీన మనసుతో ఉండాల్సిందే. ఇంకో చోటుకి వెళ్తే సహాయం ఎక్కడ దొరుకుతుంది? దొరికేది ఇక్కడే. అప్పుడు ఏం చేయాలి? అక్కడే ఓపికతో పట్టుకుని సాధించాలి తప్ప బయటికి వెళ్తే ఏమవుతుంది? ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. చూడండి, మీరు ఈ మధ్యకాలంలో పిల్లలు సెల్ ఫోన్ కొనివ్వలేదని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అప్పుడు ఎవడు కొనిస్తాడు సెల్ ఫోను? ఎవడు కొనిస్తాడు? నిన్ను పాటల కింద అమ్మేసుకుంటారు ఏమో తప్ప నీకు ఎవడో సెల్ ఫోన్ కొనేసి ఇంటికి చేరుతాడా? కొనిచ్చేవాడు మీ నాన్నమ్మాయి కొనివ్వాలి నీకు, ఇంకోటి ఎవడు కొనిస్తాడు. కాబట్టి నువ్వు అక్కడే ఉండి నాన్నని బతిమాలకు, నువ్వు బామాలు ఇంకోటి చెప్పు, దాని అవసరం తెలియపరచు.
నన్ను సాధించుకోవాలి తప్ప అలిగి ఇల్లు వదిలిపెట్టిపోతే వస్తాయా? పైగా తగినంత స్తోమత ఉంటే అంతగా ఏడిపిస్తారా తల్లిదండ్రులు? ఏడిపించరే. బిడ్డల సంతోషం కోరి ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉంటారు కదా. లేదు అంటున్నాడంటే ఆ స్తోమత లేదేమో, పోనీ ఈసారి కాకపోతే వచ్చే నెలలో ఏదో రకంగా సాధించుకోవచ్చు అని ఓపికతో ఉండాలి తప్ప ఆడు వీడు అని చెప్పేసి కంప్లైంట్లు. వాళ్ళ నాన్న కొనిచ్చాడు, వీళ్ళ నాన్న కొనిచ్చాడు, ఆడు కొనిచ్చాడు. నేను మామూలు ఫోన్ అడుగుతున్నాడు, ఆడికి వాళ్ళ నాన్న ఐఫోన్ కొనిచ్చాడు తెలుసా, ఈ ఆపిల్ ఫోన్ కొనిచ్చాడు తెలుసా. ఎందుకు వచ్చిన కంప్లైంట్లు? వాళ్ళని వీళ్ళని చూస్తే నీకు వచ్చేది ఏముంది? వాళ్ళు కొనిస్తారా? యాపిల్ ఫోన్ కొనిచ్చిన కొడుక్కి నీ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ కొని అని అడుగుతాడేమో. ఏది కొనిచ్చినా నీ తల్లిదండ్రులే కొనివ్వాలి. నువ్వు అక్కడే ఓపికతో ఉండాలి, సాధించుకోవాలి తప్ప ఆయనకి వదిలిపెట్టిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అది సరికాదు. కంప్లైంట్స్ ఎప్పుడు మన దగ్గర ఉండవో, ఎప్పుడు మనం దీన మనసుతో ఓపికతో కనిపెడతామో తప్పకుండా దాన్ని సాధించుకుంటాం. నువ్వు నాన్నమ్మల దగ్గరే కొంచెం సంతోషంగా లేకుండా నువ్వు కొంచెం కింద వదనంతో అక్కడక్కడే తిరుగుతూ ఉంటే నిన్ను చూసి పోన్లేమ్మా అప్పు చేసి అన్నా కొనిద్దాము, బిడ్డ బొత్తిగా అలా అయిపోయింది అని జాలి చేసుకుని కొంటా నీకు. అది వదిలిపెట్టిపోతే ఎవడు కొనిస్తాడు నీకు? ఈమె నేను ఇశ్రాయేలీయులు నశించిన గొర్రెల దగ్గరికి పంపబడ్డాను, మీ దగ్గరికి కాదు బాగున్నాడు. వెళ్ళిపోతే ఎవరు బాగు చేస్తారు కదా. ఇంకా ఇంకొక మాట అన్నాడు మళ్ళీ, పిల్లలకు పెట్టేటువంటి రొట్టెలు కుక్క పిల్లలకి వేస్తావా అని మళ్ళీ కొంచెం ఇంకా హీనపరిచాడు. అయినా సరే బల్ల మీద నుంచి రాలిపడి రొట్టె మెక్కల్ని కుక్క పిల్లలే తింటాయి కదా ప్రభా, అలా నన్ను అనుకో, సహాయం చేద్దా. చూడు ఎంత దీన మనసు, ఎంత ఓపికో. అప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పుడు యేసు అమ్మా, అది ఆలస్యానికి కారణం మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం కావచ్చు. సాత్వికులమై దీన మనసుతో విశ్వాసంతో మనం ఉంటామా ఉండమా అని ఇక్కడ 2 పర్యాయాలు హీనపరిచి పరీక్షించాడు ఆయన. నేను ఇశ్రాయేలీయులు నశించిన గొర్రెల దగ్గరికే వచ్చాను కానీ మీలాంటి కనానీయుల కోసం కాదు ఓ అన్నాడు. సౌమ్యంగా చెప్పాడు కానీ అర్థం అదే. ఆ తర్వాత ఇంకో మాట ఏం చెప్పాడు మళ్ళీ, ఇంకోటి అన్నాడు. ఏమన్నాడు ఆయన చూడండి, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తమేనా అన్నాడు. అంటే నువ్వు ఒక కుక్కవి అన్నట్టుగా హీనపరిచాడు మళ్ళీ 2 పర్యాయాలు. ఎందుకు ఇదంతా? ఆమె విశ్వాసం ఎంత గొప్పదో పరీక్షించాలనే ఉద్దేశంతో ఆవిడ నిలబడింది. ఇప్పుడు ఎలాంటి పిలుపు వచ్చింది? అమ్మా అన్నాడు. అంతకుముందు నువ్వు కనానీయురాలివి, నువ్వు నీచ జాతికి చెందిన దానివి అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు కుక్కలాంటి దానివి అని కూడా హీనంగా మాట్లాడాడు. ఇప్పుడు నీచమైన కనానీయురాల్ని, ఆ కుక్కలాంటి దాన్ని ఏమని పిలుస్తున్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించేందుకే ఒక్కొక్కసారి ఆలస్యం చేయొచ్చు, పరీక్షలు పెట్టచ్చు. ఆ పరీక్షల్లో గెలిచి సాధించుకోవాలి తప్ప నిరుత్సాహపడిపోయి దాన్ని ఆలోచించుకుని హిస్టరిక్గా మారిపోయి దేవుణ్ణి వదిలేస్తాం. అప్పుడు ఇంకెవరు సాయం చేస్తారు నీకు? సెల్ ఫోన్ కొని అన్నాడని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టిపోతే ఇంకెవడు సాయం చేస్తాడు నీకు? అయితే ఇది కొనాల్సింది మీ తల్లిదండ్రులే. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చాక్లెట్ ఇచ్చి గాడి చాకరీ చేయించుకుంటారు తప్ప నీకేమీ సెల్ ఫోన్లు కొనియరు. కానీ మనం చాలామందికి పక్కింటి ఆంటీలు అంకుళ్ళు నచ్చుతారు, అమ్మ నాన్నలు నచ్చరు. ఆంటీ ఎంత మంచిదో, అంకుల్ ఎంత మంచాడు, నాకు చక్కగా చాక్లెట్లు ఇస్తాడు. ఎందుకు? అడ్డమైన చాకరీ నీతో చేయించుకోవడానికే. అమ్మకంటే నాన్నకంటే ఎక్కువ ఇస్తారు ఎవడైనా. ఇదే కదా.
లోకరీతిలా ఉంటూ ఉంటుంది. దీన్ని అనుసరించి పోతూ ఉంటాం. ప్రభు ఏమంటున్నాడు, నువ్వు సాధించుకోవాలంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలా, నన్ను చూసి నేర్చుకోవాలా. సాధించుకోవడానికి మార్గం నేనే, సాతానును గెలవడానికి మార్గం నేనే, ఇలాగ సంబంధమైన సమస్తమైన కల్మషాన్ని గెలవడానికి మార్గం నేనే. నన్ను చూడండి, నేను సాత్వికుడను. పరిస్థితి ఎలా ఎదురైతే అలానే దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళానే తప్ప ఏ విషయంలోనూ మా తండ్రి దగ్గర నేను కంప్లైంట్ చేయలే. నువ్వు దెయ్యాల గురువు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు అన్నారు. ఈయన్ని ఎంత బాధ కలుగుద్ది. అందుకే మరి నేను ఇక్కడ నన్ను వాళ్ళ నాన్నకి అని చెప్పాడు. ఈయన తండ్రి గారికి ఏమైనా కంప్లైంట్ చేశాడా? చూడు ఏమంటున్నారు వీళ్ళు, మనం చేసిన వాళ్ళు మనల్ని దెయ్యాలు పోతాలు అంటున్నారు, అందుకు నన్ను ఇక్కడ పంపించారు అన్నాడా? ఏం లేదు. అందుకని నేను మార్గం, చూడు నన్ను చూడు చాలు, నన్ను వెంబడించు చాలు, నా దీన మనసును నువ్వు ధరించుకో, నా సాత్వికాన్ని ధరించుకో, ఈ లోకాన్ని నువ్వు గెలుస్తావు. ఆ రెండింటితోటి ఆయన లోకాన్ని గెలిచాడు. నేను లోకమును జయించి ఉన్నాను. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, చేవపు డంబాలు, వీటిని నేను జయించేసాను అని సగర్వంగా ఆయన చెబుతూ, నువ్వు కూడా నా వలే నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు సాధించగలుగుతావు కదా. ఏమన్నాడు? విశ్రాంతిని ఇస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను. యోహాను సువార్త 16:33 చదువుదాం. మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఈ శ్రమను గెలవడానికి ఉన్న ఒకే ఒక మార్గం సాత్వికం, దీన మనస్సు. వీటితోటే మనం గెలవగలుగుతాం. ఆయన తన నోటితో తానే చెప్పినటువంటి మాట ఇది. శ్రమల్ని గెలవాలి అంటే నువ్వు దీన మనసు కలిగి ఉండాలా, సాత్వికంగా ఉండాలా. ఇదే విషయాన్ని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పారు కదా. 5:3 నుంచి మనం చదివితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలు ఎందే అతిశయపడదాం. ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినాయని భయపడిపోయి పారిపోవడం కాదు, కాడి పడేసేయడం కాదు. శ్రమ నీకు వచ్చిందంటే అది నీకు మేలు. శ్రమ పెట్టేది మేలు కోసమే, శ్రమ పెట్టేది మేలు కోసమే. సైన్యంలో చేరతారు. సైన్యంలో చేరిన వారి శత్రువులు చాలా భయంకరులుగా ఉంటారు. వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలే ఒక్కొక్కసారి వారికి ఎదురు తిరుగుతాయి. విపరీతమైన చలి ప్రదేశాల్లో చిక్కుకుపోవచ్చు, విపరీతమైన వేడి ప్రదేశాల్లో చిక్కుకుపోవచ్చు, మాట లేనటువంటి చోట పొదల మాటను దూరి వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు. వీటన్నిటినీ గెలవడానికి అవసరమైనటువంటి శిక్షణ 6 నెలల పాటు ఇస్తారు. విపరీతమైన వేడిలో పెడతారు, దాన్ని తట్టుకుని నిలబడేలా సిద్ధపరుస్తారు. విపరీతమైన చలిలో పెడతారు. డ్రమ్ము నిండా ఐసు ముక్కలు వేసేసి అందులో ముంచేసి లెక్కెడతారు, ఎన్ని సెకండ్లు ఉన్నావు అందులో అని చెప్పేసి, ఎంత నువ్వు తట్టుకోగలుగుతావు అని చెప్పేసి. సబ్మరీన్లో పనిచేసేవాళ్ళు కనీసం నీళ్ళల్లో మునిగి 6 నిమిషాలు ఉంటారంట. 6 నిమిషాలు ఉండగలగాలి, తప్పదు. అయితే సబ్మరీన్లో పని, ఎందుకంటే ఇది నీటి అడుగు భాగంలో ఉంటుంది, అది నీటి అడుగునే వెళ్తుంది. ఒక్కొక్కసారి ఆక్సిజన్ అందులో ఇది కొంచెం తేడా వచ్చి తక్కువైపోద్దంట. దాన్ని కనుక్కొని సరి చేసుకోవడం కోసం కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు తట్టుకోగలిగితే బతుకుతారు, లేకపోతే వెంటనే చచ్చిపోతారు. అందుకొరకు అంత శిక్షణ, కఠోర శిక్షణ. ముక్కు నోరు మూసుకొని 6 నిమిషాలు కదలకుండా అలా ఉండగలుగుతారనమాట. అటువంటి కఠోర శిక్షణ. ఎందుకు ఈ శిక్షణ? ఎందుకు ఈ శ్రమ? వారికి వారు బాగుకోరి ఈ శ్రమ వారిని బతికిస్తుంది. అందుకోసమే రకరకాలైనటువంటి శిక్షణలు వారికి ఇస్తారు. అలాగే ప్రభువు కూడా ఈ లోకాన్ని మనం గెలవాలంటే
శ్రమను తట్టుకోవలసింది, శ్రమలు వస్తాయి. శ్రమ అంటే ఏంటి? మనం కోరుకున్నది మనకు దక్కకపోవడం, అంతే కదా. అన్నీ ఫిజికల్లే అవ్వవు, అన్నీ ఒంటి మీద పడితేనే బాధ కాదు, దీనికంటే ఎక్కువైన బాధ ఉంటుంది హృదయంలో. కోరుకున్నది మనకి దొరకనప్పుడు ఆ బాధ హృదయంలో మొదలవుతుంది. అది క్రమక్రమంగా చాలా భారమైపోతుంది, చాలా భారమైపోతుంది. ఆ భారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని వదిలికోవడమే, దాన్ని మనం పట్టించుకోకూడదు. అప్పుడు ఇది ఎదగకుండా ఆగిపోతుంది. దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే మానసిక శ్రమ, మానసిక ఒత్తిడి, ఇవన్నీ మనకి ఎందుకు ప్రవహిస్తాడు అంటే ఓర్చుకోవడం నేర్చుకోవడం కోసం అంటాడు. ఊరిమి పట్టడం, దాన్ని సహించడం నేర్చుకోవాలి. సహించడం నేర్చుకుంటే ఇంకేది బాధ అనిపించదు. నేను ఇదివరకే చెప్పాను మీకు, నాకు జరిగినటువంటి సన్నివేశమే చెప్పాను. ఎలా అలవాటు అయిపోయిందంటే సహించుకోవడం, ఇక్కడ కొయ్యడం తప్పదు అంటే అలా ఇచ్చి కోయించేసుకుంటాను. అని బాధ ఉండదా అంటే ఉంటుంది. మరి కోతే బాధ ఉంటుంది. బాబోయ్ అంటే తగ్గుద్దా? తగ్గదు. అది దాన్ని సహించుకోవడంలో తగ్గిపోద్ది. బాధ లేదు, అవతలకి బాధ ఉన్నట్టే తెలియదు. ఎంత బాధ ఉన్నట్టు అవతలకు కూడా అర్థం కాదు, కానీ చాలా తీవ్రమైన బాధ ఉంటుంది. 45 నిమిషాలు ఆపరేషన్ చేశారు నాకు ఈ ముక్కులో. దూలం వంగిపోయిందని ఈ 45 నిమిషాల సేపు నాకు మత్తు పనిచేయదు. అంటే దానికి ఎన్నుపూసలు అనస్థీషియా ఎవరు అంటే మన తెలుగులో ఉండాలి. ఆపరేషన్ చేయాలంటే పూర్తి స్థాయి మత్తు ఎవరు, లేవాలి, చేదాలి, ఇలాంటివి చేయాలి. కాబట్టి ఏం చేస్తారు? కొద్దిపాటు మత్తు ఇస్తారు, బండబారద్దు అనమాట. నాకు మాదిరి మత్తు పనిచేయదు, ఎన్ని పోసకపోతే తప్ప నాకు మత్తు పనిచేయదు. బ్లడ్లోకి ఇచ్చేసినా ఏమైనా సరే నిశ్చింతగా కూర్చొని మాట్లాడతాను, పనిచేయదు నాకు. అలాంటి మత్తు చేశారు, పని చేయట్లేదు. మరి ఏంటంటే అన్నాడు మాస్టారు, ఏం చేద్దామని అన్నాడు డాక్టర్ గారు, ఎండి. మరి ఎండి డాక్టర్ గారు ఏం చేద్దామండి అంటున్నాడు. ఏం చేద్దామంటే మీ ఇష్టం అండి అన్నాను. ఇప్పుడు కోఆపరేట్ చేస్తారా అన్నాడు. ఇద్దరం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చొక్కా తీసి చిలకోకి తగిలించి నేను బెల్లమే పడుకొని రెడీ అంటాం అనమాట. కళ్ళకి గందలు కడుతూ, నా పిచ్చ కాకపోతే నీకు మీకు గందలు కట్టాలా, ఏదో అంటగట్టాడు. తప్పదు, రెడీ అయిపోయి ఇంకా కోయించుకోవడానికి. ఇంకా బాధపడితే ఏంటి, మహర్షి గారు దీన్ని చీలిస్తున్నాను కదలకుండా అని ఏం చెప్తే బిగుసుకుపోవడం కర్రలాగా. అంటే నొప్పి లేదా, బాధ లేదా? కొసెత్తుంటే బాధ ఉండదా? కానీ చుట్టూ ఉండేవాళ్ళకి ఈయనకేం బాధ లేదా ఏంటి అనుకుంటారు. ఈయనకేం బాధ, నొప్పి లేదంటవా ఏంటి, అలా ఉన్నాడు, అలా కోసేస్తున్నా, బాబాయ్ అలా కదలట్లేదు, అమ్మాయి అని కూడా అనట్లేదు, అని కూడా అనట్లేదు. ఏంటి అనుకుంటే తగ్గుద్దా అది? అలా అనుకున్నది మాత్రం తగ్గుతుందా? ఇంక తగ్గినప్పుడు ఇంకెందుకు అనుకోవడం, ఇంక అనవసరం కదా. అందుకని అలా అంటే శ్రమ ఏం చేస్తుంది, ఓర్చుకోవడం నేర్పుద్ది. కాబట్టి శ్రమ ఎందు మనం అతిశయిద్దాం. నువ్వు ఓర్చుకోవడం అలవాటు చేసుకుంటే దేన్నైనా గెలిచేస్తావు. నువ్వు ఓర్చుకోవడం అలవాటు చేసుకుంటే ఆ ఓర్పు నిన్ను గెలిపిస్తుంది. ఐఏఎస్ ఆఫీసులు ఎలా అవుతున్నారు, ఎంత టాలరేట్ చేస్తున్నారు వాళ్ళు. తన తోటి వాళ్ళందరూ సినిమాలంటూ పబ్బులంటూ తిరుగుతున్నారు, బండ్లు వేసుకుని రోడ్లంటూ తిరిగి స్టంట్లు చేస్తున్నారు, లేకపోతే సెల్ ఫోన్ వచ్చుకుని కూర్చుంటున్నారు. కానీ వీళ్ళు ఒక గదికి పరిమితం అయ్యి 20 గంటలు చదువుతారు రోజుకి. 20 గంటలు ఇది అది 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 ఎంత టాలరెన్స్ కావాలి దానికి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అయ్యాక జిల్లాని శాసిస్తారు. ఉరుకులు పరుగులే. ఆయన నోట ఉంటే ఒక మాట వచ్చిందంటే అది చేయాల్సిందంతే, ఎదురు చెప్పడానికి లేదు. అది ఎలా వీలవుతుంది, ఇది ఎలా సాధ్యం అనడానికి లేదు, చేయాలంతే. అటువంటి చండశాసనుడు అయిపోతాడు. కొన్నాళ్ళ పాటు ఓర్చుకుని 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 తీసుకున్నటువంటి శిక్షణ వారిని గెలిపించి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటారు.
కదా. అది సాధించాలంటే ఖచ్చితంగా ఓర్చుకోవాలి, ఈ శ్రమను భరించాలి. ఆ తర్వాత ఓ మంచి పరీక్షను ఎదుర్కొంటారు. శ్రమ ఓర్చుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత పరీక్ష కావాలని కోరుకుంటారు. బాగా చదివేసిన వాళ్ళు ఎప్పుడు పరీక్షలు పెడతారా అని చూస్తారు. వాయిదా పడ్డాయంటే చదవని వాళ్ళు సంబరపడతారు, చదువుకున్న వాళ్ళు అయ్యో అంటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు వాయిదా పడ్డాం. పరీక్షకి ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. చదవని వాళ్ళు వాయిదా పడిపోతే చెమలు కొట్టుకుంటారు. ఎన్నాళ్ళు వాయిదా పడతాయి? ఒక వారం తర్వాత ఏం రాయాలి కదా, కొన్ని నెలలు వాయిదా పెడితే తర్వాత ఏం రాయాలి కదా. పరీక్ష రాయకంటే నీకు సర్టిఫికేట్ ఎలా వస్తుంది, పదోన్నతి ఎలా వస్తుంది, లేకపోతే ఇంకో తరగతులకు ఎలా వెళ్తావు? నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ ఫేస్ ఎగ్జామ్. వితౌట్ ఎగ్జామినేషన్ ఏముంటుంది? ఏమి ఉండదు. పరీక్ష అంటే ఎగ్జామినేషనే కదా. ఎదురయ్యేటువంటి శ్రమలన్నిటినీ సహించడానికి వీలుగా నిన్ను సిద్ధపరుస్తోంది శ్రమ. కాబట్టి శ్రమలు యందు మనం అతిశయిద్దాం. మనకి శ్రమ వచ్చిందంటే సంతోషం, మనకి చాలా గర్వం. ఎందుకంటే మనకు ఒక టాలరెన్స్ వస్తుంది, తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఒక రకంగా ఉండేటువంటి ఒక బలహీనత పోద్ది, విజయులం అవుతాం మనం. అందుకొరకు శ్రమను మనం ఆహ్వానించాలంట, ఓపికతో కనిపెట్టాల్సి ఉంటుంది. ఇది యోహాను 14:1 ఆ కలవరపాటు, ఈ కలవరపాటే ప్రమాదం. కలవరం మనలోకి వచ్చిందంటే ఇంకా ఓడిపోవడం మొదలవుతుంది. కలవరం ఉంటే నీలో స్టెబిలిటీ ఉండదు, స్థిరంగా ఉండలేవు. కలవరపాటు ఎప్పుడొచ్చిందో మనం స్థిరంగా ఉండలేము. రకరకాలైనటువంటి ఆలోచనలు, జనాలు రకరకాల సజెషన్స్ ఇచ్చేస్తుంటారు. చెవిలో ఈ చెవిలో ఆ చెవిలో అది ఇది. కాబట్టి అలాంటి కలవరపాటు వద్దు, రానివ్వకండి. దేవుని యందు నమ్మిక ఉంచారు మీరు, నా యందు కూడా నమ్మిక ఉంచండి. నా యందు నమ్మిక ఉంచండి. నా సాత్వికాన్ని నమ్మండి, నా దీన మనసును నమ్మండి. ఇవే మిమ్మల్ని గెలిపిస్తాయి. కాబట్టి నా యందు నమ్మిక ఉంచండి అని చెప్పేసి ఆయనే పిలిచాడు. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తా ఉన్నాను. అది ఎలాంటి శాంతి అంటే ఇలాంటి శాంతి కాదు. ఇలాంటి శాంతి కాదు. చాలామంది మనుషులను శాంతపరచవచ్చు. ఏదో రకమైనటువంటి బిడ్డ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారు? బాబా నీకు అది కొని పెడతానే, నీకు ఇది కొని పెడతానే అని చెప్పేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి తాత్కాలికంగా శాంతిపరుస్తారు. అయితే ఈ చేసిన ప్రామిస్ వాళ్ళు నెరవేర్చగలుగుతారా అంటే ఆ స్తోమత లేకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఆ అశాంతి అలాగే ఉండిపోద్ది. ఎక్కడ దొరుకుతుంది శాంతి? ఏది ఆశించి నువ్వు ఊకొట్టేవో అది నీకు రానప్పుడు మళ్ళీ అశాంతి మొదలవుతుంది. ఏది అడిగామో అది ఇచ్చేంత స్తోమత తల్లిదండ్రులకు ఉంటుందా? అలాంటి శాంతి కాదు నేను ఇచ్చేది అంటాడు. ఆయనే శాంతి. అంటే ఇంక అది పర్మనెంట్, ఇంకా అందులో హెచ్చు తగ్గులు ఉండవు. అలాంటి శాంతిని నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తానని చెప్పాడు. అలాంటి శాంతిని అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలి. రండి నా దగ్గరికి, నా కాడి ఎత్తుకోండి. అది చాలా సులువుగా ఉంటుంది. నేను సాత్వికుణ్ణి, నేను దీన మనసు గలవాడిని. ఆ కాడికి ఇరువైపులు అవే. కాడి అంటే ఈ చివర ఆ చివర ఉంటుంది. ఓ చివర సాత్వికం ఉంటే మరో చివర దీన మనసు ఉంటుంది. ఈ రెండు మనం ధరించుకున్న రోజున ఇక కలవరపాట్లు ఉండవు, చిన్నబుచ్చుకోవడాలు ఉండవు. సాధించుకోవడమే. అది వచ్చేంత వరకు ఏం చేసింది కనానీయురాలు? అక్కడి నుంచి వెళ్ళిపోయిందా? నువ్వు కనానీయురాలివి, నువ్వు నీచ జాతికి చెందిన దానివి, నేను యూదుల కోసం వచ్చాను, నేను పోనాడు. ఎంత చిన్నబుచ్చాడు? చిన్నబుచ్చుకుందా? అక్కడే ఉంది. ఆ తర్వాత ఇంకో మాట మళ్ళీ మాట్లాడాడు. పిల్లలకు పెట్టే రొట్టెల్ని కుక్క మొక్కలు గేయడం న్యాయమేనా? కుక్కలు గేయడం, ఈ మొక్కలు కుక్కలు గేయడం న్యాయమేనా? నువ్వు ఒక కుక్కవి అన్నాడు ఆయన. అయినా సరే ఏముంది?
నేను కుక్కని. బల్ల మీద నుంచి పడ్డాక రొట్టె ముక్కల్ని కుక్కలు ఏరుకు తింటాయి కదా అని చెప్పేసి. చూడు ఎంత దీన మనసు. నన్ను కుక్క అంటావా, నన్ను నీచ చేయదంటావా, నువ్వు కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ ఏం లేవు. దాంతో తన బిడ్డకు పెట్టిన దెయ్యాన్ని వదిలించేసుకుంది. ఆయన రాలే, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం గొప్పది. నీ కుమార్తెకు అది వదిలిపెట్టిపోయింది. పలు రకాలుగా ఉంటాయి దెయ్యాలు. ఒక రకమైన దెయ్యాలు కాదు. దెయ్యం అంటే ఏదో అంటాం కదా, సమాధుల్లో తిరుగుతా ఆ దెయ్యాలే కాదు. ఇది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది చూడండి, ఎంతమంది ఎన్ని దెయ్యాలు పెట్టుకుంటాయో. సంక్రాంతికి ఎంతమందిని ఎన్ని రకాల దెయ్యాలు పెట్టుకుంటాయో. కోడి పందాలు, కోడి పుంజులు దెయ్యాలు. కోడెట్టుకెళ్ళి పందెం వేసేవాడు ఒకడైతే పైనుండి పై పందాలు వేసుకుంటారు. ఇది గెలుస్తుంది, ఇది గెలుస్తుంది, లేకపోతే ఇది ఒక దెబ్బకే పడిపోద్ది, లేదు 2 దెబ్బలకు పడుతుంది, లేదు ఇది ముందు పడుద్ది అయినా మళ్ళీ తిరిగి గెలుస్తుంది. ఒక రకం కాదు పందాలు. ఇదిగో మళ్ళీ ఐపీఎల్ వస్తుంది. ఈ ఐపీఎల్ సందర్భంగా మళ్ళీ ఇది దెయ్యాలు పెట్టుకుంటాయి జనానికి. రూమ్లో కూర్చొని చల్లెచ్చుకుని కూర్చుంటారు అలాగా. ఇదిగో వీడు 1వ బాల్కి వికెట్ పడేస్తాడు పందెం, లేదు 1వ బాల్ 6 కొడతాడు పందెం. ఇవన్నీ దెయ్యాల వల్ల పట్టేసుకుంటే చదువులు పక్కన పెట్టేస్తున్నారు. ఈ బెట్టింగ్లో మునిగిపోతూ ఉన్నారు. కాసే డబ్బులు లేకపోయినా వసూలు చేసుకోవడం మాకు రాదా, మేము వసూలు చేసుకుంటాం. డబ్బులు లేకపోయినా పందెం పెట్టు కాసి. చాలా దారుణం. ఇలాంటి వాటిల్లో ఇరుక్కుని కొంతమంది చచ్చిపోతున్నారు పిల్లలు. ఇవన్నీ దెయ్యాలే. పందాలు దెయ్యాలు, బెట్టింగ్లు దెయ్యాలు. ఒక రకం దెయ్యాలు కాదు. మందు కొట్టడం అది ఒక దెయ్యం, ఇది ఒక దెయ్యం. ఇదిలండి తిరగడం ఒక దెయ్యం, బండి వేసుకుంటారు రై తిరగడం దెయ్యం. రే బాబు పడిపోతారు నాయనండి అని ఆడకే దేన్ని గుద్దుకుని కాలు చెయ్యి ఎరగొట్టుకోవడం చాచడం చేసేదాకా ఆ దెయ్యం ఆయన వదలదా. చూడండి, హైదరాబాద్లో ఏదో ఒక సైట్ రేట్ ఉంటుంది, ఆ రూట్ మీద స్టంట్ చేస్తున్నారు పిల్లలు. ఎక్కేసి ముందు చక్రాన్ని పైకి లేపేసి రై 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 వెళ్ళిపోతున్నారు. మంచిదా అది? పైనుండి చేయడానికి మనుషులు లేకుండా ఎంతోమంది బాధపడుతుంటే వీళ్ళకి మతం ఎక్కేసి లక్షల రూపాయలు బళ్ళు కొనుక్కొని రోడ్లంట పందాలు వేసుకొని పడి అడు కాలు చెయ్యి ఎరగొట్టుకుంటే ఎవరికది? ఇవన్నీ దెయ్యాలే, రకరకాల దెయ్యాలు కదా. ఈ లోకంలో శ్రమ, వాళ్ళని వీళ్ళని పట్టుకున్న దెయ్యాలు వాళ్ళు వీళ్ళు చేసే చూసి మనకి కోరిక కలుగుతుంది. వీళ్ళకన్నా బిగపట్టుకోవడం శ్రమ. వాళ్ళలాగా వీళ్ళలాగా పోకుండా మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకోవడం అదొక శ్రమలా ఉంటుంది. అయితే నా సాత్వికాన్ని, నా దీన మనసును నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా వీటిని నువ్వు గెలుస్తావు. ఇదే నా కాడి, ఈ కాడి మీరు ఎత్తుకోండి. అది చాలా సులువుగా ఉంటుందండి, చాలా సులువుగా ఉంటుంది. అంతే. సాత్వికం ఎప్పుడు నీకు అలవాటు పడిపోయిందో ఇక కంప్లైంట్లు ఎప్పుడు చేయవో. 40 సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని మోషే లక్షలాది మందిని నడిపించాడు అని ఎంత సాత్వికుడు, ఎంత దీన మనసు కలడు. ఆయనకి అవసరం ఏంటి అసలు? అది జీవనోపాధి ఆయనకి. దాంతో బతుకుతున్నాడా? నడిపించినందుకు ఆయనకి ఏమైనా జీతం ఎత్తున్నారా? లక్షలు ఎత్తున్నారా? పదే తిరగబడ్డం, పదే రాళ్ళు ఇచ్చుకుని కొట్టేయాలనుకోండి, పదే బహుగా దూషించడం, ఇలాంటివన్నీ. అయినా సరే దేవుని పర్వతం, ఆ పర్వతం మీద ప్రభు మాట్లాడి పంపించాడు కదా. అప్పుడు సాకులు చెప్పాడు కదా. అప్పుడు కొన్ని చెప్పాడు సాకులు. 4 సార్లు దాకా సాకులు చెప్తానే ఉన్నాడు. అయినా దేవుడు ఆఖరికి పంపించాడు. మరి ఇందుకే మరి నేను వెళ్ళనన్నాను అని చెప్పాడా? నా అప్పుడు ఎందుకు వెళ్ళన్నానంటే ఇందుకే చూడు ఇలా మీద తిరగబడి నేను రాళ్ళతో కొట్టేయాలనుకుంటున్నారు, నేను అందుకే వెళ్ళన్నాను, నన్ను పంపించావు అని ఏమైనా దేవుని కంప్లైంట్ చేశాడా? అలా ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా మాట్లాడినా కంప్లైంట్ చేయలేదు. 40 ఏళ్ళ పాటు నడిపించాడు వాళ్ళని.
40 సంవత్సరాల పాటు కంప్లైంటే లేదు. ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, మోషే బహు సాత్వికుడు, నా ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడు, నా మహిమను తేరిపారా చూస్తాడు. దేవుడు తన నోటితో తానే చెప్పినటువంటి గొప్ప విట్నెస్ మోషేని గురించి. 40 ఏళ్ళు నో కంప్లైంట్స్. పైగా తిరగబడుతున్న జనం పక్షాన అడ్డంగా నిలబడ్డాడు. మళ్ళీ తను చంప చూసిన వారికి పక్షాన చేరి అడ్డంగా నిలబడి, ఏంటి వీళ్ళు చంపేస్తావా, వీళ్ళు చంపేస్తావా? దేవుడికే క్లాస్ పీగాడు. ఏకంగా కానాను చేరుస్తానని ఐగుప్తు నుంచి తీసుకెళ్ళినటువంటి యెహోవా దేవుడు వారిని కానాను చేర్చలేక అరణ్యంలో చంపేశాడు అనేటువంటి అపనింద నీకు కావాలా ఏంటి? దేవునికి క్లాస్ పీగాడు. ఏకంగా తను నడిపించిన ప్రజల పక్షాన నో కంప్లైంట్స్ కదా. అది కాడికి ఒక పక్క, మరొక పక్క దీన మనస్సు. ఇవి ధరించుకోండి. ఇవేం బరువేం కాదు, ఇవి చాలా సులువు. రండి నా దగ్గరికి, నేను నేర్పిస్తాను మీకు. ఈ టాలరెన్స్ ఎప్పుడు నేర్చుకుంటారో ఏది ఉండదు. ఇంకా కొంతమంది సహోదరులు ఇళ్లలో పనిచేస్తారు, పాపం ఏం పని లేదనుకుంటాం, కానీ పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా చాలా శ్రమ. సహోదరులకి చాలా కష్టం. వాళ్ళు చేసేంత పని ఎవరు చేస్తారు? అన్ని తంటాలు పెడతాను. నేను హాల్లో కూర్చున్నా, టీ పెట్టరా, టీ అది మంచిలు పట్టరావాలి. మళ్ళీ మంచిలు తెచ్చుకొని తాగలేడు. మంచిలు పట్టరా, గ్లాస్తో పట్టడం తెలియదా, గ్లాస్తో పట్టడం తెలియదా, మళ్ళీ నీకు సీసా పట్టుకొస్తే ఇది గ్లాస్ పెట్టుకొస్తే సీసాలు లేవా, గ్లాస్ ఏ మట్టుకు ఏం సరిపోతాయి? ఏదో ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ అయిపోద్ది. ప్లేట్లు విసురుతారు కొంతమంది, ఉప్పు లేదని. కారం ఎక్కువ అవుతుంది, అప్పుడు కూడా ప్లేట్లు విసిరి కొట్టేస్తారు. అయ్యాను ఒక యంత్రమా, టైం కరెక్ట్గా లెక్క చూసేయడానికి. ఒకసారి ఎక్కువ పడదు, ఒకసారి తక్కువ పడదు. ఇలాంటివన్నీ భరించుకోవాలి కదా, ఇలాంటివన్నీ భరించాలి. పొద్దున్న లేవాలి, పిల్లల్ని చాలా చేయించాలి, టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి, మంచి డ్రెస్సులు వేయాలి, మళ్ళీ బ్యాగులు వేసుకోవాలి, రోడ్డు మీదకి వచ్చి నుంచోవాలి. ఇలా మళ్ళీ బస్సు వస్తుంది, మళ్ళీ బస్సులు ఎక్కించాలి, డాటా బై బై చెప్పాలి, మళ్ళీ ఇంటికి వచ్చేసిన వెంటనే బట్టలు తొక్కోవాలి, మళ్ళీ 1-2 గంటలు కడుక్కోవాలి. ఎన్ని పనులు! నిజంగా ఎంత ఓర్పు, ఎంత సహనం! కొంతమంది ముక్కుకుంటా చేస్తారు, అయినా తప్పదు. ఆ పనే తగ్గుద్దా? ముక్కుకుంటే పని ఏమైనా తగ్గుద్దా? చనుక్కుంటే కొనుక్కుంటే తగ్గుతుందా? లేకపోతే ఆయన మీదో పిల్లల మీదో ఇరుగు పొరుగుల మీదో కంప్లైంట్లు చేస్తుంటే ఏమైనా పని తగ్గుద్దా? నీ ఇంటి పని, నీ పని నువ్వే చేసుకోవాలా. అది తెలిసి కూడా చనుక్కోవడంలో అర్థమేముంది? గొనిగితే ఏంటి అర్థం? అది తెలిసి కూడా ఇది నీ ఇంటి పని, నీ పని నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. ఈ సనగడం వల్ల ఏమవుతుంది? నీ మనసుకు ప్రశాంతత లేకుండా అయిపోద్ది. పని భారం ఎక్కువైపోద్ది. అది ఎంత భారం? నీ మనసు ఎలా ఉందో మీ ఇంట్లో పాత్రలు చూస్తే తెలిసిపోతాయి. దాన్ని నిండా చొట్లెట్టేస్తారు కదా, అది తోమేటప్పుడు ఆ కోపం అంతా దాని మీద చూపించేస్తారు. ఆ చిరాకంతా మగుడి మీద ఉన్న కోపం, లేదా పిల్లల మీద ఉండే కోపం, కొంతమంది లెగలేని అత్తమామల మీద కోపం ఉంటుంది. పాపం వాళ్ళని కూడా పెట్టుకుంటారు. ఇలా అన్నీ చాకరీలు చేయాల్సి వస్తుంది. నేను ఇలాంటి చాకరీలు చేసి ఆంధ్రలో ఏరాళ్ళు. చాకరీలు చేయకుండా ఎవరున్నారు? వాళ్ళు ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయారు. కానీ నీ వయసులో వాళ్ళు చాకరీ చేయలేదా? అన్నీ దాటుకునే కదా ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు నీకు వాళ్ళు ఏమీ చేయని వాళ్ళే కనపడతారు నీకు. వాళ్ళ మీదే కంప్లైంట్, ఆయన మీదే కంప్లైంట్, పిల్లల మీదే కంప్లైంట్. ఒక్కోసారి ఇంటి మీద కూడా కంప్లైంటే. ఇట్ట ఇల్లు సరిగ్గా అతకలేదు, చచ్చినోడు సరిగ్గా అతకలేదు, చూడు ఎక్కడ ఎంత తుడిసినా అక్కడ ఉండిపోతున్నాడు. కొంచెం ఎత్తు పల్లెలు వచ్చిన గట్ట రాదు, అక్కడ ఉండిపోతుంది మురికి. అప్పుడు వాడి మీదే కంప్లైంటే. ఇక కంప్లైంట్ వచ్చిందండి, కంప్లైంట్. మెట్లు ఎత్తు పల్లాల మీద కంప్లైంట్, గడప ఎత్తు పల్లాల మీద కంప్లైంట్, గడ పట్టకపోతే దాని మీద కంప్లైంట్. ఒకటి కాదు, అన్ని కంప్లైంట్లే. ఈ కంప్లైంట్ని నీ భారాన్ని పెంచేస్తాయి. ఎప్పుడైతే ఇలా కంప్లైంట్ చేయడం మొదలు పెట్టావో నీ భారం అలా పెరిగిపోతూ ఉంటుంది. అంతకంతకి పెరిగిపోతూ ఉంటుంది.
అది నీ పని. కంప్లైంట్ చేసి ఎందుకు చేయడం? దానివల్ల భారం ఏమీ తగ్గదే నీకు. పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది కళ్యాణం, ఆడ 3 మంది వస్తారు, అది అంటారు, ఇది అంటారు, అది అంటారు, ఇది అంటారు. గొద్దాలు చెయ్యాలి, అన్నీ చేసుకోవాలి, నేనే చెయ్యాలి, అని నేనే ఇవ్వాలి, నేనే చెయ్యాలి అనుకుంటే నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఆ పని చేతకే వచ్చావు, అంతే కదా. పిల్లలు లేకపోతే ఏ బాధ లేదు. అలాగే పిల్లలు వద్దంటావా? పిల్లల కోసం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఎన్ని ఆటలు తిరుగుతారు, ఎంతమంది దగ్గరికి వెళ్తారు. పిల్లలు వచ్చిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళ మీద సనుగుడు. రాకపోతే ఒక బాధ, మళ్ళీ వస్తే ఒక బాధ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? కంప్లైంట్ చేసేటువంటి నీ స్వభావం సాత్వికం లేకపోవడాన్ని బట్టే. సాత్వికునికి ఎప్పుడు ఉండదో అప్పుడే. మరి సిరిపిల్లకి వచ్చింది, కడప అక్కడ వచ్చింది సీటు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. రాత్రి 2 గంటలు 16 గంటల ప్రయాణమా ట్రైను, 16 గంటల ట్రైన్లోనే ఉండాలి. ఇక చుట్టుపక్కల ఏమైనా కాలేజీలు లేవా? అక్కడెక్కడో ఇచ్చారు అనుకుంటే ఎంజాయ్ చేయొద్దు, అక్కడికి వెళ్ళి చదువుతుంది, అక్కడికి వెళ్ళి కథే అంతే. ఒకదానికి నువ్వు కమిట్ అయిన తర్వాత అందులో ఉంటాయి ఇబ్బందులు, ఉంటాయి, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అయినా సరే నువ్వు ఆ పని నువ్వు చేయాలంతే, అది నీ పని. అలాగే రక్షణార్థమై ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకు వచ్చాం ప్రభు దగ్గరికి మనం? ముందు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు తీసి పక్కన పెట్టండి. వాటినేమి ప్రభు అడగమని చెప్పలే. అవి నీకు వచ్చేస్తాయి, నేను ఇచ్చేస్తాను, నీకోసం సిద్ధం చేసేసాను, అవి నీవే, నువ్వు ఈ పని చేస్తే వచ్చేస్తాయి అన్నాడు ఆయన. ఇవి ద్విపదేశ ఖండంలో 28వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. నువ్వు నాకు నా మాట విని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ నీకు వచ్చేసి నీకు ప్రాప్తించేస్తాయి అన్నాడు ఆయన. నువ్వు నా మాట విను, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో, అప్పుడు ఇవన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు అడగాల్సిన అవసరత లేదు, నువ్వు అడగక్కర్లేదు, ఇవన్నీ నీవే, నీకోసం దాచిపెట్టేశాను. నువ్వు చెయ్యి ఈ పని, నేను ఏం చెప్తున్నానో అది చెయ్యి, సాత్వికంతో చెయ్యి, దీన మనసుతో చెయ్యి, కొనుక్కోకు, సనుక్కోకు. అవి కష్టమే అవ్వచ్చు, భారమే అవ్వచ్చు, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. చూడండి, మీరు కొత్తగా అత్తారింటికి వచ్చినప్పుడు రోజు ఎలా గడుస్తుందా అన్నట్టుగా ఉండేదే కదా. ఎందుకంటే అమ్మ చాటున అమ్మ చెంగట్టుకుని తిరిగాం, అమ్మ కాఫీ అని అడిగాం, అమ్మ ఏ బట్టలు వేసుకోను అని అడిగావు, అన్నీ అమ్మ కూర్చోపెట్టేసింది. ఇప్పుడు నీ ఇంటికి వచ్చేసావు, ఇప్పుడు అందరూ నిన్ను అడుగుతారు. అలవాటు లేని పని ప్రారంభంలో ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగానే ఉంటుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఎలా అయిపోయిన పనులు మనకి తెలియదు. అంత సులువు. ఒకసారి మన గురించి మనం ఆలోచిస్తే, నేనేనా అమ్మ కూడా తిరిగిన, అమ్మ చెంగట్టుకుని తిరిగిన, అమ్మకి అవి అని అడిగిన, నేనేనా ఇవన్నీ చేసేస్తున్నాను అని నీకే ఆశ్చర్యం కలుగుద్ది. ఎలా అయిపోయావలా? ఎలా అయిపోయావు? ఆ ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడం అలవాటు చేసేసుకున్నావు. అది శ్రమ అయినా సరే అది నీ పని, నువ్వే చేయాలి. అది శరీర సంబంధంగా. అలాగే ఆత్మీయంగా గెలవడానికి మనకి అలవాటు అయిపోయినాయి కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ ఇప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలా, కట్ చేసేయాలి. అక్కర్లేనివన్నీ కట్ చేసుకోవాలా, అవసరమైనవన్నీ తెచ్చిపెట్టుకోవాలా. కట్ చేసుకుంటే సరిపోదు, తెచ్చిపెట్టుకోవాలి కూడా. 2 పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని దేవుడు చెప్పాడు. నా కాడెత్తుకోండి, మీకు నేను సహాయం చేస్తాను. నేను ఈ లోకాన్ని గెలిచాను, ఈ లోకమును గెలిచాను. ఈ లోకం అంటే ఏంటి అంటే మళ్ళీ 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పారు కదా. లోకము నేను, లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించద్దు కదా. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే అతనిలో తండ్రి ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం దేవుని వలన కలిగినవి కావు.
ఇవే కదా మనల్ని ఇబ్బంది పెట్టేవి. ఈ లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టేవి ఇవే. సహించలేకపోవడానికి, ఊరిమిగా ఉండలేకపోవడానికి ఇవే మన మీద ఎర్రవేస్తాయి. సాతానుడికున్న బలం అదే. ఆ ఎరకి చిక్కుకుపోతుంటాం మనం. దీన్ని గెలవడానికి అవసరమైంది కూడా సాత్వికమే. దీన్ని గెలవడానికి అవసరమైంది కూడా 73వ కీర్తనలోకి వెళ్ళొచ్చు మనం. ఆసాపు ఒకటి నేర్పుతాడు మనకి. ఆసాపు ఒకటి నేర్పుతాడు 73వ కీర్తనలో. ఈ లోకస్తుల క్షేమం అంతా చూసినప్పుడు ఆయనకి తేలు చెర్లు పాకినట్టుందంట. లోకస్తుల క్షేమం అంటే ఈ లోకాశను అనుసరించిపోతారే, అలాంటి వారి క్షేమాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకు ఈ విశ్వాసం, ఎందుకు ఈ భక్తి, కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం, ఎందుకు ఇదంతా అని నేను చాలా బాధ కలిగేసిందంట ఆయనకి. బాధ కలిగిస్తే అప్పుడు వెళ్ళి దేవుని సన్నిధిని కూర్చుని ఆలోచన చేశాడంట. అప్పుడు తెలిసింది ఆయనకి, అమ్మో నా పాదములు జారడానికి కొంచెమే తప్పింది. అమ్మ నాయను పడిపోదును కదా, నేను పడిపోదును కదా. ఈ లోకం నిన్ను పడగొట్టుద్ది. ఈ లోకాశలు నిన్ను లాగుతాయి, పడగొడతాయి. లోకస్తులు వాటి వెంబడిపోతుంటారు. కానీ నువ్వు నీ ఆత్మరక్షణ, ఆత్మీయ ఫలాలను కోరుకున్నప్పుడు లోకస్తులను చూడకూడదు. కళ్ళు మూసుకోవాలి, వాళ్ళని చూసి నోరు మూసుకోవాలా, పాదాలకు అవసరమైతే సంఖ్యలు వేసేసుకోవాలా, చేతులు కట్టుకొని కూర్చోవాలా. లేకపోతే ఏదో విధంగా ఈ లోకం నిన్ను పట్టుకొని వెళ్ళిపోద్ది, అందులో పడేద్ది. లోకస్తులు ఎదుర్కొనేటువంటి సమస్యలు మనకు తెలుసు, తెలిసి కూడా మనం కూడా అందులో పడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడే మనకు ఉపయోగపడేది దేవుని అందలి భయము. భక్తి అంటే ఆయన బోధలందలి భయం, ఆయన మాటలందలి భయం, ఆయన వాక్కును శ్రద్ధగా వినడం, ఆయన దృష్టికి న్యాయంగా నడుచుకోవడం, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని జాగ్రత్తగా అనుసరించటం. ఈ మూడే లోకంలో పడిపోకుండా నిన్ను ఖచ్చితంగా పట్టుకుని నిలబెడతాయి. నీ పాదములు జారిపోకుండా. అదే అంటాడు ఆసాపు, నా పాదములు జార కొంచెమే తప్పెను అంటాడు. కొంచెమే. ఎందుకంటే లోకాన్ని చూసినప్పుడు నువ్వు జారిపోతావు. లోకస్తుల క్షేమాన్ని చూసినప్పుడు నువ్వు జారిపోతావు. ఆసాపు జారిపోతుడు. వాళ్ళు ఎక్కడైతే చాలా గొప్పగా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు, మంచిగా అన్నీ అనుభవిస్తున్నారు. వాళ్ళకి కొన్ని బోళ్ళని ఆస్తిపాస్తులు ఉన్నాయి, మరణం ముందు వారికి యాతనలు ఏమీ లేవు, వారు కోరుకున్నది అలా తెచ్చేసుకుంటారు. ఇలాంటివన్నీ ఈయనకి వచ్చేసినాయి. ఇవన్నీ కలిసి ఈయన్ని దేవుళ్ళలో నుంచి పక్కకి లాక్కపోయే టైం వచ్చేసింది, పడిపోతుంది. ఇంకా అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని వాళ్ళ గురించి ఆలోచిస్తే దేవుడు చూపించాడంట, వాళ్ళు ఎక్కడున్నారంట, కాలు జారు చోట ఉన్నారంట. పైన ఆయన్ని మనం చూడాలంటే ఎలా చూడాలి, అంత పైన ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇలా చూడాలి, అంతేగా. అక్కడి నుంచి పెడితే ఇక మనం ఇలానే చూడాలి. నేలబారును పెడతాడు, ఇక లెగడం, స్ట్రెచ్ రేసి మోసుకెళ్ళడమే. ముందు అలా చూడాలి వాడిని. అక్కడ ఉన్నారని గొప్ప చెప్పుకుంటూ పడితే ఏంటి సంగతి? నువ్వు నేల మీద ఉన్నావు, నువ్వు పడితే ఏమవుద్ది? లెగుతావు, మళ్ళీ దులుపుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. వాడు పడితే లేవాడు, అయితే అంబులెన్స్లో ఆసుపత్రికి, లేకపోతే పాడికి, అంతేగా, అటో ఇటో. అలాంటి స్థితి. ఆ స్థితిని చూసి మనం అసూయపడ్డం ఏంటి? ఆ స్థితిని చూసి మనం అసలు పడ్డం ఏంటి? ఆ స్థితిని చూసి అబ్బా ఎంత గొప్పగా ఉన్నారని అలా అనుకోవడం ఏంటి? అది ఖచ్చితంగా క్షేమస్థితి కాదు. లోకం అలాగే ఉంటుంది, నిన్ను శిఖరం మీద నుంచో పెడద్దు, పడితే నిన్ను ఆదుకోదు. అందుకని ఏం చేయాలా? ప్రభుని చూడాలా. దేవుడై ఉండి ఆయనకంటే తగ్గించుకుంటామా మనం? ఫిలిప్పీ 2:5 నుంచి మనం చదువుతాం కదా. ఆయన ఎలా అంటాడు?
యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండడం అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఎంత తగ్గించుకుంటామా మనం? దేవుడు ఆత్మస్వరూపుడు, మరణం లేనటువంటి వాడు, మట్టిలో కలిసిపోయేటువంటి శరీరంలోకి ఆయన వచ్చాడు అంటే అంతకంటే ఎవరు తగ్గించుకుంటారు? మనం ఏమన్నా అంతకంటే తగ్గుతున్నామా? ఏం లేదే. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి ఎంత నేర్చుకోవాలి మనం? సాక్షాత్తు దేవుడి తన చేతులతో నిర్మించుకునేటువంటి మానవ రూపంలోనికి ఆయన వచ్చేసాడు అంటే ఆయన చూసి ఎంత నేర్చుకోవాలి మనం? మనం తగ్గించుకోవడం ఏ పాటిది? ఆ సమస్య ఎంత చక్కగా తగ్గించుకుంది. కుక్కనంది, నీచురాలనే ఉంది, అయినా ఒప్పుకుంది. ఎంత తగ్గించుకుంది? తగ్గించుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా? ప్రభువే చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని. నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావే తప్ప లాస్ ఏమీ లేదు. హెచ్చించుకుంటే మాత్రం తగ్గించబడతాం ఖచ్చితంగా. ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలా, తగ్గించుకుంటాం నేర్చుకోవాలి. అప్పుడు హెచ్చింపబడతాం. మీరు ఎవరైనా గొప్పవాడు కావాలనుకుంటే ముందు వాడు పరిచారకుడు కావాలా అని చెప్పాడు ఆయన. ఆ పరిచారం అంటే నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడం రాలేదన్నాడు ఆయన. సాక్షాత్తు దేవుడే మనకు పరిచర్య చేశాడు. మనం చేసేదంతా దేవుడే పరిచర్య చేశాడు. మనం చేసేదంతా అసలు ఎన్నికలో ఉంటుందా మనం చేసేది? ఎన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ ప్రభువును మనం చూసి నేర్చుకుంటూ ఉంటే చాలు. ఏ భారము నీ మీద పని చెయ్యదు. ప్రతి భారము సులువైపోతుంది. ఏ భారం పని చేయదు. అదే చెప్తాను. ఇక్కడ నీ బరువు నాన్న ఎత్తుకుంటానని చెప్పట్లేదు ఈయన. నీ భారాన్ని నువ్వే సులువు చేసుకోవాలా. ఎన్నిసార్లు ఎత్తుకుంటారు? అత్మానుడు మొయ్యాల్సిందే. మోసినప్పుడల్లా ఇంకోటి ఎత్తుకుంటే కొత్తడా? నీ భారాన్ని నువ్వు మొయ్యడం అలవాటు చేసేసుకుంటే ఇంక భారం ఎక్కడుంది? భారం ఎక్కడుంది? ఆయన విశ్రాంతిని ఇస్తానన్నాడు తప్ప నీ భారాన్ని నేను ఎత్తుకుంటానని చెప్పలే. ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటే తప్ప నీ భారాన్ని నేను ఎత్తుకుంటాను అలా. అక్కడ ఎత్తుకుంటాను అలా. నీకు కావాల్సిందేంటి? భారం తగ్గడమా విశ్రాంతా? ఏది ఎక్కువ? భారం తగ్గిందనుకో మళ్ళీ భారం వచ్చి పడుద్ది, మళ్ళీ తగ్గిందనుకో మళ్ళీ ఇంకోటి వచ్చి పడుద్ది, అలా పడుతూనే ఉంటాయి. అయితే నువ్వు విశ్రాంతిని అలవాటు చేసుకున్నావు అనుకో, అంటే ఎలాంటి బాధ వచ్చినా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని సాత్వికంతో దీన మనసుతో దాన్ని భరించేటువంటి ఒక అలవాటుగా నీకు మారిపోయినప్పుడు ఇంకా తర్వాత ఎన్ని భారాలు పడ్డా నీకు ఏమీ భారం ఉండదు. ఏమీ భారం ఉండదు. రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. అమ్మో నాకు మ్యాథ్స్ పడదు, అమ్మో కెమిస్ట్రీయా, అబ్బో ఇలా అనుకుంటూ ఉంటావు. నువ్వు చదవాల్సిందే కదా, నువ్వు చదవాల్సిందే. నువ్వు ఒక డిపార్ట్మెంట్లో నువ్వు జాయిన్ అయ్యావనుకో, దానికి ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ అంతా నువ్వు చేయాల్సిందే. అయ్యి బాబు నాకు ఇది భారం, నాకు అమ్మో ఇది నేను చేయలేను అంటే మరి ఎవడు చేస్తాడు? నీ తరపున ఇంకోళ్ళు చేస్తారా? నువ్వే చెయ్యాలి. ఈరోజు దాని గురించి కొనుక్కుంటూ ఉంటే ఎలా చదువుతావు? అది నువ్వే చదవాలి అంతే. ఆ రకంగా నీ హృదయాన్ని సరిచేసేసుకోవాలా. దీన్ని ఎలా సులువు చేసుకోవాలని ఆలోచించాలి తప్ప ఇది అక్కడ, ఇది నేను చదవలేను, ఇది నేను చేయలేను, ఇది నేను చూడలేను, ఇది ఎవరు చేస్తారు? అది నువ్వే చేసుకోవాలి, తప్పదు. కాబట్టి సులువు చేసుకునే మార్గం ఏంటి? దాన్ని నువ్వు అలవాటు చేసుకోవడం, దానికి అలవాటు పడిపోవడం, అంతే మనం చేయాల్సింది. అప్పుడు నీకు ఏది భారం అనిపించదు, ఏది భారం అనిపించదు. అదే
ప్రభు అలానే చేస్తానంటున్నాడు. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. నీ భారం నా నెత్తినెట్టడం కాదు, నీ భారాన్ని నువ్వే భరించాలి. అది దాన్ని ఎలా తేలిక చేసుకోవాలి, ఏ రకంగా, అది నేర్చుకుంటారు. ముందు కంప్లైంట్ చేయడం మానేయి. దీన మనసుతో ఆ భారం తగ్గేదాకా ఓపికతో ఉండు. అప్పుడు భారం ఇంకా పెరగకుండా ఉంటుంది, ఇంకా పెరగదు. ఆ భారం మెల్లమెల్లగా తగ్గిపోద్ది. మోత అలవాటు అయిపోద్ది, మోత బరువు అలవాటు అయిపోద్ది. అంతే. అక్కడ ఆ బాటలో ఉండేది ఇల్లు. ఈ హై స్కూల్ ఉన్న కాడ దంపుడు మిల్లు ఉండేది, ఇంజిన్తో పనిచేసే మిల్లు ఉండేది. నాకు సంవత్సరానికి సరిపడా ఒక 30 బత్తాలు గాదిలో పోసేవాళ్ళు. నెలలో ఒక 2 బత్తాలు ఆడించాలి. వాటిని బయటికి తీసి వాటిని ఆరపోసి మూటలు కట్టి ఇవన్నీ చెరువులు కాదు, ఈ చెరువులు కాదు, ఈ ఇల్లు కాదు, ఈ చేలుకి అడ్డంగా నడుచుకొచ్చేవాడు అనమాట. నాకు బరువు అలవాట్లేదు. ఇంత మూటను ఎత్తిమీ పెడితే నా మెల్ల భయంకరం అయిపోయింది ఆ మిల్లికాడికి పట్టుకెళ్ళడానికి. ఆ అన్నయ్యం వచ్చేవాడు, ఇంత ఎత్తుకునేవాడు, అందులో సగమే నాకు ఎత్తువురు. అయినా సరే అలవాటు లేదు. ఏమైపోయింది, చాలా నొప్పి, చాలా భారం అయిపోయింది. మధ్యలో పడేసేవాడిని, వెళ్ళాక మధ్యలో పడేసేవాడిని. అని తిట్టేవారు. అవును పాపి చదువుకుంటున్నాడు కదా, వీడికి భారం అలవాట్లేదని అనుకునేవారు కదా వాళ్ళు. ఎంత మొయ్యలేవా తిట్టేవారు మళ్ళీని అని మాటైతే. ఇంకా తర్వాత మెల్లగా పొలం పనులు చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, 75 కేజీలు 80 కేజీల బత్త నెత్తిపై పెట్టుకుని సైకిల్ తొక్కుని వచ్చేసాం. సైకిల్ కూడా అది ఎత్తుకుని సైకిల్ ఇక్కడికి ఇంటికాడ ఎత్తే దాన్ని పక్కకి కదిపితే కష్టమైపోయేది వీళ్ళకి. అంత బరువు అలవాటు అయిపోయింది. ఏదైనా మనమే మోయాలి. నువ్వు అలవాటు చేసుకోవడం ద్వారా ప్రతీదీ సులువైపోద్ది. ఒకప్పుడు ఏది నీకు భారం అనిపించిందో దాన్ని నువ్వు అలవాటు చేసుకోవడం, కంప్లైంట్ చేయకుండా దీన మనసుతో దాన్ని చేయడం నేర్చుకుంటూ ఉంటే ఆడుతూ పాడుతూ అయిపోద్ది పని. అంతే. అది చెప్తాడు ఈయన. అది నువ్వు చెయ్యాలి. తండ్రి అయిన దేవుడు ఏం చేయాలో ముందుగానే రాయించేసి యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఈ సంకల్పం మారదు. అంటే స్క్రీన్ ప్లే ఆయన ముందే రాసి పెట్టేశాడు. తండ్రి అయిన దేవుడు ఒక స్క్రీన్ ప్లే రాసేసి నువ్వు ఇలా నువ్వు చేయాలి అక్కడ అని పంపించాడు. మనమైతే ఏం చేస్తాం, ఈ స్క్రీన్ ప్లేని మార్చుకుంటారు. పాపం డైరెక్టర్లు కొన్ని స్క్రీన్ ప్లే తయారు చేస్తే హీరోలు ఏం చేస్తారో, బాబు అక్కడి నుంచి ఇక్కడ దూకాలా, అలా కూడా దాన్ని దూకలేను మార్చంటాడు. లేదా ఈ డైలాగులు చాలా కష్టంగా ఉన్నాయి, కొన్ని సులువుగా రాయమంటాడు. మారుస్తారు వీళ్ళు స్క్రీన్ ప్లేలు. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు రాసినటువంటి ఆ స్క్రీన్ ప్లే నీక అందులో ఒక్క పొల్లు కూడా మారదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను నేను కొట్టివేయడానికి అంటే మార్చడానికి, వాటిని సవరించడానికి నేను రాలేదు, వాటన్నిటినీ నేను నెరవేర్చడానికే వచ్చానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ స్క్రీన్ ప్లే మారదు. ఇంకా దాని ప్రకారంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి తప్ప అది మారదు. అప్పుడే వాటిని మనం గెలవడానికి ఉండే మార్గం దీన మనస్సుతో సాత్వికంతో సాగిపోవడమే. ఇది మనం చేయాలి, తప్పదు అన్నప్పుడు దానికి తగ్గట్టు మనం అలవాటు పడాలి తప్ప మనకి తగ్గట్టు అది మారదు. అది ఎప్పుడు మారదు. ఆనందం అనుకోవచ్చు, ఈ ఇల్లు ఇక్కడి నుంచి దిక్కుకు మారేమో, మా ఆఫీసు ఈ దగ్గరలో ఏమైనా బ్రాంచ్ పెడితే బాగుండు, ఇక్కడి నుంచి ఎక్కడికో వండేసుకుని సిటీలో నీ సిగ్నల్స్ దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే మారిపోద్దా? అది మారదు. ఎంత దూరమైనా ఎక్కడైనా బండి మీద తిరిగి పని చేస్తానని సాయం చేసి ఉద్యోగంలో చేరాడు. ఇక తప్పదు కదా, అది ఆడుతూ పాడుతూ అయిపోద్ది. అది అలవాటు చేసేసుకుంటే పొద్దున్న లేస్తారు, చక్కగా బండేజ్కి వెళ్ళిపోతారు, డ్యూటీ చేసుకుంటే సాయంకాలం అలా చేసినట్టే ఉండదు. కానీ దాన్ని పీక్కుంటా ఉంటే కానీ నీ కంప్లైంట్లే. ఎంజాయ్ చేయలేడు ఆ పనిలో, మేనేజ్మెంట్ని కూడా సంతృప్తం చేయలేడు. ఆ కొనుక్కుంటా ఏం చెప్పినా నువ్వు చేస్తా ఉంటే అవతలకి నచ్చుద్దా? ఏ చేసినా ఎక్కడికైనా చక్కగా చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళిపోతే మనకెంతో బాగుంటుంది.
మనకి పని ఇచ్చిన వాళ్ళు కూడా సంతోషపడతారు. ఆ తదుపరి ఏదైనా ఒక ప్రమోషన్ ఇవ్వాలి, పైకి పంపించాలనుకుంటే నేనేమో అమ్ముతారు. ఆ రకంగా మనల్ని మనం, కాబట్టి ఈ లోకాన్ని నేను గెలిచాను అని ప్రభు చెప్పాడు. ఈ లోకాన్ని మనం గెలవాలి. గెలవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఆయన దగ్గరికి రావడమే, ఆయన కాడి మన మీద ఎత్తుకోవడమే. అది చాలా సులువు, కష్టమేం కాదు. నువ్వు భారము అనుకుంటే భారం 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 అనుకుంటే భారం. మరో చోట చదువుతాం, ప్రభు బల్ల చాలా భారం అనుకుంటానంట. ప్రభు బల్ల చాలా భారం. అమ్మో, టైం ఏం 11:21 అయిపోయింది. టైం పరిగెత్తేసింది. మరి ఈవేళ కూడా అవదు కదా, ఇది అవదు. ఎక్కడున్నాం, ఒక చోటే ఉన్నాం కదా, ఎక్కడికి ముందుకు వెళ్ళా. ప్రయాసపడి భారం. కొత్త సంవత్సరంలో ఈ భారాన్ని ఎలా సులువు చేసుకోవాలా, ఈ భారాన్ని మనం ఎలా గెలవాలా అనే విషయాన్ని దేవుని వాక్య వెలుగులో మరింతగా మనం నేర్చుకుందాం. ప్రభు అయితే పిలిపిస్తున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయనలో మార్పు అనేది ఏది కూడా లేదు. ఆయన చేసి చూపించి గెలిచాడు. లోకమును గెలిచాడు, శరీరాశ నేత్రాశ చూపు డంబాలను గెలిచాడు, సాతాను నోరు మూయించాడు, మరణమును సహితము గెలిచాడు. అలానే మనము గెలవాలంటే పౌలు గారు గెలిచాడుగా. నా మట్టికైతే బ్రతకడం క్రీస్తు, చావు అయితే లాభం. మరణాన్ని గెలిచేశాడు. మరణ భయమేగా ఆయనకి లేదు. మరణ భయమే అతనికి లేదు. చచ్చిపోతే నాకు లాభం అన్నాడు అంతే. మరణ భయాన్ని గెలవడం అది ప్రభు వల్లే వచ్చింది. మరణ భయాన్ని మన మీద నుంచి తొలగించేశాడు ఆయన. మరణమును జయించడం ద్వారా. చావే మనుషుల్ని భయపెట్టింది. అయితే ఆ చావును గెలిచి మనకు ఒక నిరీక్షణ ఆయన మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంతో భారం మనం మోస్తూనే ఉన్నాం. భారం కాని భారం మనకి భారం అయిపోతుంది. నిజంగా భారం కొంచెం అయితే ఆ భారాన్ని మనం చాలా పెంచేసుకుంటున్నాం. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం దీన మనసు, సాత్వికం. ఈ రెండు మనకున్న రోజున ఏది మనకి భారం కాదు. అప్పుడు ప్రభు గెలిచినట్టే మనం కూడా లోకాన్ని గెలుస్తాం. ఇంత చక్కటి మార్గాన్ని చూపించి విజయపథంలో మనల్ని నిలబెట్టడానికి చాలినటువంటి దేవుడు. ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకి కావాలా. ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మేము ఏదైనా సాధించాలి అంటే అది అంత సులువైనది ఏం కాదు. కష్ట నష్టాల గుండా, శ్రమల గుండా మేము ముందు వెళ్ళాలి, పరిశ్రమ చేయాలి. అందులో ఇబ్బంది ఉంటుంది. కానీ దాన్ని మేము తలుచుకుని ఇది ఇంత ఇబ్బందిగా, ఇంత భారంగా ఉంది అనుకుంటూ మేము కంప్లైంట్లు చేస్తూ ఉంటే ఆ భారం మరింతగా పెరిగిపోద్ది. ఆ పనిలో మరి నాణ్యత కూడా ఉండదు. కాబట్టి సాత్వికులంగా మేము ఉండాలా. అలాగే దీన మనస్సులు ఓపికతో మేము కనిపెట్టాలా. అలా ఉన్న రోజున మంచి ఉపాయాన్ని మీరు మాకు ఇస్తారు. మాకు ఎదురయ్యేటువంటి శ్రమలు లోకంలో అందరికీ వచ్చేయే, కొత్తవేమీ రావు. అలాగే మీరు ఏదైనా ఒక శ్రమ మాకు ఇచ్చినా దాన్ని తట్టుకోవడానికి, దాన్ని గెలవడానికి అవసరమైనటువంటి మార్గం కూడా అక్కడే మీరు చూపుతారని మీ లేఖనం చెప్తుంది. కాబట్టి నాయన, మా పితరుడైన మోషే వలె సాత్వికం, దీన మనసును కలిగి ఉండడానికి, అలాగే తదుపరి మీరు కలిగి ఉన్నటువంటి సాత్వికం, ఆ దీన మనసును మేము కలిగి ఉండి ఈ లోక యాత్రలో మాకు ఎదురయ్యే ప్రతిదాన్ని గెలవడానికి మాకు సహాయం చేయమని కోరిచి బ్రతిమాలుకుంటున్నాను. ఎప్పుడైతే మా పిల్లలు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ మాటలను అందించమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
సామెతలు 30వ అధ్యాయము 7, 8 వచనాలను మనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎద్దకు వస్తున్నాం నాయన. మా వినికిడిలోనికి తేబడిన లేఖాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దీనుడను బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లల్ని బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభు, మా ప్రియరక్షకుడు నేను యేసునామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సామెతలు 30వ అధ్యాయాన్ని మనం అందులో 7, 8 వచనాలు మనం ఇప్పటి వరకు మరి చదివాం. ఈ సామెతల గ్రంథకర్త కోరుకున్నటువంటి కోరికల్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యూకే కుమారుడును ఆగూరు పలికినటువంటి మాటలు ఇది సొలొమోను మాటలైతే కావివి. ఆయన మన కోసం రాసిపెట్టి ఆయన కోరికలు మన ముందు పెట్టాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఈ ప్రార్థన అందరికీ కూడా మాదిరి కావాలి. ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా ఈనాటి కోరికలు మనం కోరుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ లోకం మోసం, లోకం మాయ, ఇందులో మనం పడకుండా దేవుని దృష్టికి అనుకూలమై ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పొందుతూ ప్రతివారు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఈ లోకయాత్ర మనం ముగించేటప్పటికీ ఆయనకి ఇష్టలుగా మనం ఈ లోకంలో ఉండగలుగుతాం. ఇవి మనకి ఎందుకు ఇచ్చాడు? ఇవి అది ఒక మార్గం, దేవుని నిత్యరాజ్య వారసత్వానికి తీసుకుని పోయేటువంటి ఒక దారి. ప్రతి వారము మనం సరిగా ఉన్నామా, అటు ఇటు తొలగిపోయామా చెక్ చేసుకుంటూ మన దారి తిన్నగా ఉండేలా చూసుకోవడానికి ఆ జీవిత సాగరమున జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగా కూడా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగా కూడా నన్ను చక్కగా నడిపించు. నా జీవిత సాగరమునా అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందిరంగములు నేను గెలువా నా ముందుగా నడువు. పందిరంగములు నేను గెలువా నా ముందుగా నడువు. నా జీవిత సాగరమునా లోకములు మాయలకు లో
కులమో వాటమకు లోకమును మాయలకు కులమో వాటమకు లోకువరేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా లోకువరేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా నా జీవిత సాగరమునా ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా ఎడమకు చల్లగా కూడా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు చల్లగా కూడా నన్ను చక్కగా నడిపించు నా జీవిత సాగరమునా ఈ జీవిత సాగరంలో మన కుడికి కానీ ఎడమికి కానీ తిరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఈయన కోరుకున్నాడే కోరికలు ఈ రెండు కోరికలు చాలా ఉత్తమమైనవి అన్నమాట. ఈ ప్రకారంగా మనము కూడా దేవుని సన్నిధిని అడిగి వాటిని పొందుకున్న వారమైతే అటు ఇటు తొలగిపోయేటువంటి ఛాన్సే ఉండదు. ఈ కోరికలను ఒకసారి గమనించండి. 8వ వచనంలో ఉంది ఆ కోరిక ఏంటో. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇంకా కింద కూడా ఉంది, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. కాబట్టి ఈ రెండు కోరికలు ఈ లోకయాత్ర నేను ముగించే లోపల, అంటే నేను చనిపోకముందు, అంటే ఇవి నాకు ఇవ్వు, ఇవి ఉంటే చాలు, చనిపోయినా పర్లేదు తర్వాత. ఇవి ఉంటే చచ్చిపోయేదాకా నడిచేటువంటి ఈ గమనంలో అటు ఇటు తిరగాల్సిన అవసరతే ఉండదు అని చాలా చక్కటి కోరికలైనా కోరుకుంటా ఉన్నాడు కదా. వ్యర్థమైన వాటిని, వ్యర్థమైపోయాయి. ప్రసంగిలు చదువుకుంటాం మనం, ఏవేమి వ్యర్థాలు పదే 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 వ్యర్థం గురించి ఆయన స్పష్టంగా రాశాడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, మహా ఐశ్వర్యవంతుడు, ఘనత వహించిన చక్రవర్తి. ఆయన ఎన్నో పనులు చేపట్టాడు, ఎన్నో నిర్మాణాలను నిర్మించాడు. కానీ వాటి కోసం ఆయన వెచ్చించినటువంటి బంగారము, వెండి అపరిమితం. వెండి రాళ్ల కంటే విస్తారంగా వాడేశాడట. అంత ఐశ్వర్యవంతుడు. ఇదంతా చూసిన తర్వాత ఏంటి నాకు కలిగిన ప్రతిఫలం? ఇవన్నీ వ్యర్థమైపోయాయి కదా, ఇవన్నీ వ్యర్థమే కదా అన్నాడు కదా. అన్ని అటువంటి వ్యర్థతను మనం వెంబడించకుండా ఉండాలని
నేను వెంబడించకుండా ఉండాలని కోరుకున్నాడు ఈయన. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. అబ్బో, ఈ లోకాన్ని నడిపిస్తున్నదే అబద్ధం. తెల్లారులైతే టీవీ చూసినా అబద్ధమే, పేపర్ చదివినా అబద్ధమే, ఆ పక్కన చూసిన అబద్ధమే, ఈ పక్కన చూసిన అబద్ధం లేకుండా అసలు మనిషి లేడు. లోకాన్ని నడిపిస్తున్నదే అబద్ధం. కాబట్టి ఇలాంటి అబద్ధాన్ని నాకు దూరం చేయి అంటాడు. అబద్ధం ఆడడానికి అలవాటు పడితే ఖచ్చితంగా దారి తొలగిపోతాం. కుడికో ఎడమకో తిరిగిపోవాలి, తిన్నగా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే సత్యమే తిన్నగా ఉంటుంది. సత్యం ఎప్పటికీ మార్పు చెందదు, అది ఎప్పటికీ వ్యర్థం కాదు, అది ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది. సత్యం నుంచి దూరంగా జరిగిన ప్రతి వారు కూడా చివరికి వ్యర్థులైపోతారు. దేవుని వాక్కు సత్యం, ధర్మశాస్త్రం సత్యం. సొలొమోను దాని నుంచి దూరంగా జరిగిపోయాడు. సొలొమోను దాని నుంచి దూరంగా ఆయన జరిగిపోయాడు. కారణం ఏంటి? ఈ లోకంలో వ్యర్థతను వెంబడించాడు. ఆయనకి అన్నీ తెలుసు, మహాజ్ఞాని. ఆఖరికి అతని జ్ఞానమే తన విషయంలో వ్యర్థమైపోయింది. ఆ జ్ఞానం ఆయన్ని యథార్థంగా ఉండనీయలే. ఆయనకున్న జ్ఞానం మరి గొప్పోడు, చాలా గొప్పోడు. సొలొమోను కంటే ముందున్న వాళ్ళు కానీ, ఆ తర్వాత యేసుప్రభు వచ్చేదాకా కానీ అతని అంత జ్ఞానవంతుడు లేనే లేడు. కానీ ఏం చేసింది అతని జ్ఞానం? దేవుని వాక్యాన్ని వినకుండా, ఆయన ముమ్మారు గద్దించిన వినకుండా తప్పుదారిని పోయి దేవుని కోపానికి గురయ్యి రాజ్యాన్ని 2 ముక్కలు చేయడానికి కారకుడు ఎవరు అంటే సొలొమోనే. రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఆ తర్వాత నుంచి అన్నదమ్ములు పోట్లాడుకునే పరిస్థితి తన వల్లే వచ్చింది. ఏం చేసింది మరి అతని జ్ఞానం? అతన్ని వ్యర్థుని చేసింది. వ్యర్థమైన పనులు వెంబడి పరిగెట్టేలా చేసింది. కుడికి ఎడమకి అస్తమానం తిరిగిపోయేలా చేసింది. స్థిరంగా సత్యాన్ని వెంబడించలేకపోయిన వాడుకున్నాడు ఆయన. కాబట్టి వ్యర్థమైనది నాకు దూరం కావాలి, అబద్ధం కూడా నాకు దూరం కావాలా. నేనే మార్గమును సత్యమును అని చెప్పాడు యేసుప్రభు. సత్యం అంటే ఆయనే. ఆయన అనుసరించే వారు సత్యాన్ని వెంబడిస్తున్నట్టే, ఆయన అనుసరించని వారు అబద్ధాన్ని వెంబడిస్తున్నట్టే కదా. మనం చదువుతాం, యోహాను సువార్తలో రాయబడింది కదా, 8:44 నుంచి మనం చదువుతాం. అబద్ధికులందరూ సాతాను సంతానం అంట. అబద్ధికులందరూ సాతాను సంతానం అంట. సత్యవంతులందరూ దేవుని బిడ్డలు అని అక్కడ చెప్పబడింది. కాబట్టి అబద్ధం నాకు వద్దు, నేను సాతాను బిడ్డగా ఉండాలని కోరుకోవట్లా, సత్యాన్ని వెంబడించాలి, అదే నా కోరిక. కాబట్టి రెండింటినీ నాకు దూరం చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఈ 2 మళ్ళీ ఇంకో 2 చెప్పాడు, పేదరికం ఐశ్వర్యం. ఈ 2 నాకు ఇవ్వద్దు. పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. పేదరికం ఇచ్చినా నేను దారి తొలగిపోతాను, ఐశ్వర్యం ఇచ్చినా నేను దారి తొలగిపోతాను. దారి తొలగకుండా నేను తిన్నగా పోవాలంటే 2 నాకు ఇవ్వద్దు. ఏనాటికి ఆనాటికి స్పష్టంగా ఏం కావాలి అది మట్టుకు నాకు ఇవ్వు చాలు. నేను ఎంత చక్కటి కోరికలు కోరుకొని అడిగినా కదా, చాలా మంచి కోరిక, ఆగూరు కోరుకున్నటువంటి కోరికలు ఇవన్నీ మనం అనుసరించాలి. ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందేటువంటి వారికి ఇవి ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే కుడికో ఎడంకో తిరిగేటువంటి వారు, వ్యర్థతను అనుసరించి వెళ్ళేటువంటి వారు, సత్యమయ్యున్నటువంటి ప్రభు దేహానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసాలలో పాలు పంపులు పొందడానికి అనర్హులైపోతారు, అనర్హులు. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా పాటించాలి. 15వ కీర్తనలో మనం చదువుతాం. 15వ కీర్తనలో 1 నుంచి 5 వచనాలను, అలా 24వ కీర్తనలో 3-4 వచనాలు మంచి ఒకేలా ఉంటాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా సత్యాన్ని పలికేటువంటి వాడే కదా. అలాంటి వాడు మట్టుకి నీ గుడారంలో ఉంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద మీతో పాటు ఉంటాడు. అలాంటి వాడు మట్టుకే ఉంటారు. కాబట్టి ఈ ఆగూరు ఏమంటాడు, అబద్ధాన్ని నాకు దూరం చేయి, నాకు వద్దది, నాకు సత్యమే కావాలా. అప్పుడే నేను నీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుడారంలో నీతో పాటు నేను ఉండేందుకు అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా. ఇంకా 5వ వచనం దాకా అవే కనబడతాయి. దాని గురించి ఆయన రాశాడు. 5 వరకు కూడా అవే కదా. అట్టివాడు కొండేలాడు, చెలికానికంటే తన స్నేహితునికి కీడు చేయడు, ఆయా పొరుగు వాని మీద అనవసరంగా నిందలు మోపడు. అతని దృష్టికి ఇవన్నీ చేసేవాళ్ళందరూ నీచులే. అలాంటి వాళ్ళు అసహ్యుడు ఆయనకి. నీచుడు, అసహ్యుడు. ఎవరు నీచులు? అబద్ధాలు చెప్పేవాళ్ళు, కొండలు చెప్పేవాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాడు నీచులు అని చెప్పాడు అక్కడ. ఇటువంటి వాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుడారంలో నివసించే వారికి అసహ్యులు ఇలాంటి వాళ్ళు. కాబట్టి అబద్ధాన్ని నాకు దూరం చేయ, నాకు వద్దు. ఈ సత్యమైన కావాలి, సత్యవంతుడమైన నీతో సహవాసమైన కావాలి. నీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుడారంలో నేను కూడా ఉండాలి అని ఇక్కడ ఆగూరు బలంగా కోరుకుంటున్నాడు. అలాగే 24వ కీర్తనలో కూడా 3, 4 వచనాలు అవే సేమ్, అవి 2 ఒకటే. ఓకే, రెండు దావీదు రాసినయే. ఆయన మళ్ళీ మళ్ళీ ఆ కోరిక చాలా బలంగా ప్రకటించాడు. చాలా బలంగా, నేను నీ పరిశుద్ధ పర్వతం మీద నేను ఉండాలి, నీ గుడారంలో అతిథిగా నేను నీతో పాటు ఉండాలి అని దావీదు బహుగా కోరుకున్నాడు. కోరుకుని తన ఉద్దేశాన్ని మన ముందు కీర్తన రూపంలో ఆయన పెట్టాడు. కాబట్టి ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలని ఆశ కలిగినటువంటి వారు ఎలా ఉండాలంటే, ఆయన వ్యర్థమైనటువంటి వాటిని దూరంగా ఉంచమని ఆగూరు కోరుకున్నట్టుగానే వ్యర్థమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే ఆలోచనలు అనేకలుగా మన ముందు వస్తాయి, కానీ ప్రత్యుత్తరం మాత్రం ఒకటే, ప్రభు నుంచి మాత్రమే వచ్చేది. అలాంటప్పుడు మనం ఎన్ని ఆలోచనలు చేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? వ్యర్థంగా ఆలోచించడం, వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోవడం. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం నశించు లోకము నాకము నాశము తథ్యము వ్యర్థము వ్యర్థం. అంత వ్యర్థమే. సొలొమోను గారు చెప్పింది, మహాజ్ఞాని అంత వ్యర్థం 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 అని చెప్పి ఆఖరికి తను కూడా వ్యర్థుడుగానే మిగిలిపోయాడు నిజంగా కదా. కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టడం, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడం, వ్యర్థమైనటువంటి సంగతులు వాటి యందు మనసు లక్ష్యం పెట్టుకోవడం, అలాగే వ్యర్థమైన వాటిని ప్రేమించడం. ఏమేమి వ్యర్థమో మనకన్నీ తెలుసు, కానీ వాటిని ప్రేమిస్తాం, వాటిని వట్టి పెట్టలేని పరిస్థితి. అయితే బల్లలో పాలు పంపులు పొందేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండే తీరాల. వీటి ఎందు లక్ష్యం ఉంచకూడదు. లక్ష్యం ఉంచితే ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తాన్ని సాదృశ్యమైన రసం మనకి మేలు చేయవంట. వ్యర్థంగా నడుచుకుంటూ నిజుడైనటువంటి దేవునికి, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో ఎలా పాలు పంపులు పొందుతాం? పొందలేం. పొందితే ఏమవుతుంది? వికటిస్తుంది. పొందితే వికటిస్తుంది. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి పౌలు గారు దీని గురించి ప్రస్తావిస్తూ, ఆలోచించుకోండి, యోగ్యులుగా మిమ్మల్ని మీరు చేసుకుని అప్పుడు పాలు పొందండి. అయోగ్యులుగా పాలు పొందితే నష్టం. మీలో అనేకులు అలా పొంది రోగులైపోతున్నారు.
బలహీనులైపోతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎందుకలా? కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుంటే శిక్షా విధికి లోను కాము అని చెప్పాడు అక్కడ. అంటే ఆఖరికి వచ్చే శిక్ష అలానే ఉంటుంది. అయితే ప్రస్తుతం మరి కపటులుగాను అప్రమాణికులుగాను అందులో పాలు పొందడం, ఇది ఇమ్మీడియట్గా యాక్షన్కి వస్తుంది అన్నమాట, ఇమ్మీడియట్గా. అందుకని పాలు పొందేటువంటి వాళ్ళు మరి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, నడవడి ఎలా ఉంటుంది, మాటలు ఎలా ఉంటున్నాయి, లోకానుసారంగా కనుక మనం ఉంటున్నామా, లోకమును ప్రేమిస్తున్నామా, వ్యర్థమైన అసత్యాన్ని నమ్ముకుంటున్నామా? మనకు సింపుల్గా ఉంటుంది. ఇలా అంటారు, లగ్గుడు అబ్బాయి ఏం లేదా అంటారు. ఎంత సులువుగా అబద్ధం చెప్పేస్తారు చూడండి. ఏమైంది? మౌనంగా ఉంటే ఏమి నష్టమా? ఏముంది నష్టం? ఇక్కడే ఉంటారు మనవులే, మనకు కనబడతారు, ఇలా అయిపోతూ ఉంటారు, పడుకుని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఇలా కొట్టారు, అబ్బాయి లేదా చూడండి, ఎంత సులువు, చాలా సులువు. హెబ్రీ 12:1 ఏం చెప్పారు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు మేఘం వలి ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. సులువుగా చిక్కు, చాలా సులువు. ఈ అబద్ధమే చాలా సులువుగా ఉంటుంది. నాలుగు చివరే ఉంటుంది. ఏమి నష్టం వచ్చింది అని కొనుక్కొచ్చింది అమ్మా అంటే నష్టమేనా వచ్చిందా? లేకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉంటే నష్టమేనా వచ్చిందా? ఎంత సులువుగా అబద్ధం ఆడుతుంది చూడండి సైతాన్ వాళ్ళని పక్కన పెట్టుకుని. కొనుకేసి కూడా అబ్బాయి ఏం లేదా, ఎలా చాలా చాలా ఏంటమ్మా అంటే అబ్బాయి ఏం లేదని అంటారు. ఏం లేదా ఏది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఏం లేదని అంటారు. ఎలా చెప్తారు అబద్ధం? అభ్యంతరకరమైన మాటలుంటే చాటున రహస్యంగానే మాట్లాడుకోవాలా. ఓపెన్గా మాట్లాడినట్లు నష్టమేముంటుంది? ఏముండదు. అయినా సరే ఏం లేదా, పెద్దవాళ్ళు అదే చెప్తారు, పిల్లలకి అదే నేర్పుతారు. బొడ్డోడు కూడా అలాగే చెప్తారు, ఏం లేదు అంటారు అంతే. అబద్ధం ఇదే నడిపిస్తుంది లోకాన్ని. ఎందుకంటే సాతానుడు నడిపిస్తూ ఉన్నాడు. అబద్ధికులందరూ సాతాను సంతానం అని చెప్పాడు యోహాను సువార్తలో. కాబట్టి ఈ అబద్ధానికి నేను దూరంగానే ఉన్నాను. నేను అప్రమాణికురాల్ని కాదు. ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో అతిథిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకు తగిన విధంగా ఉండేవాళ్ళు ఎవరని మన పితరుడైన దావీదు చెప్పాడు. అలాగే నేను కూడా ఉన్నాను అని నమ్మకం ఎవరికి ఉంటుందో వారు మట్టుకే బలలో పాలు పొందడానికి యోగ్యులు. అది లేకపోతే అది తెచ్చుకోవాలి, ఒప్పుకోవాలి. అతిక్రమాన్ని దాచిపెట్టకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే కనికరింపబడతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే ప్రభు దగ్గర దాన్ని ఒప్పేసుకొని దాన్ని విడిచిపెట్టేసి అప్పుడు బలలో పాలు పొందితే అది మేలు. దేవుడి మాటల్ని దీవించును గాక.